శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. తదేతత్ సత్యం యథా సుదీప్తాత్ పావకాద్విస్ఫులింగాః సహస్రశః ప్రభవంతే సరూపాః తథాక్షరాత్ వివిధాః సౌమ్యభావాః ప్రజాయంతే తత్ర చైవాపి యంతి. చాలా మంచి మంత్రం. పరమేశ్వరుణ్ణి స్మరిస్తూ చెప్పిన మంత్రం తదేతత్ సత్యం. ఇంతకుముందు ఖండలో కర్మలని సత్యం అని మొదలుపెట్టి తదేతత్ సత్యం మంత్రేషు కర్మాణి కవయః యాన్యపశ్యన్ తాని త్రేతాయాం బహుధా సంతతాని. కర్మ నిరూపణం చేశారు. కర్మల్ని మనం చేసినట్లయితే ఆ కర్మలకి ఫలం ఈ జీవితంలో మంచి ఫలాలు లభిస్తాయి. గొప్ప గొప్ప విషయాలను మనం సాధించవచ్చు. ఈ జీవితం పూర్తయిన తర్వాత కూడా పరలోకంలో పుణ్యలోకాలని పొంది అక్కడ స్వర్గాది లోకాల్లో సుఖాలను అనుభవించవచ్చు. ఇది కర్మల యొక్క స్వరూపం. ఆ విధంగా ఉంటుంది. కర్మఫలం. ఈ కర్మఫలము సత్యం. ఇట్ ఈజ్ రియల్. రియల్ అంటే రియల్లీ రియల్ కాదు. రియల్లీ రియల్ వల్ల వేరే. సో సత్యం. అక్కడ మన సత్యానికి అర్థం ఏమిటంటే ఎంత చేసుకుంటే అంత మహాదేవ అని సామెత ఉంది. ఆ విధంగా మీరు చేసుకున్న కర్మకి కర్మఫలమును అనుభవించక తప్పదు. అదే దాని అర్థం. అలాగంటే సత్యం. ఉదాహరణకి మీరు డ్రీమ్లో కలలో సుఖాన్ని అనుభవిస్తారు, దుఃఖాన్ని అనుభవిస్తారు. కలలో తీవ్రమైన దుఃఖాన్ని అనుభవిస్తే వాటిని నైట్ మేర్స్ అంటారు. చాలా భయానకమైన కలలు, ఎంతో దుఃఖం. కానీ అక్కడ ఉండేటువంటి ప్రపంచం, స్వప్న ప్రపంచం సత్యం కాదు. స్వప్న ప్రపంచం వల్ల వీడికి కలిగే సుఖ దుఃఖానుభవమే సత్యం. అలాగంటే సత్యం అది. స్వప్న ప్రపంచం సత్యం కాదు. దానివల్ల కలిగే దుఃఖం సత్యం, లేదా దానివల్ల కలిగే సుఖం సత్యం. స్వప్నంలో ఏదో మహారాజా అయినట్టుగా కల వస్తుంది, ఎంతో ఆనందం కలుగుతుంది, అది సత్యం. ఆ ఆనందానుభూతి సత్యం. స్వప్నం చూశాడు, ఆనందాన్ని పొందాడు, సత్యం. కానీ స్వప్న ప్రపంచం మాత్రం సత్యం కాదు. సో కొంత కల్తీ సత్యం అది, టోటల్ సత్యం కాదు అది. సో ఎప్పుడూ కూడా పరమార్థాన్ని చెప్పే ముందు ఒక స్టెప్ లోపల ఉన్న పరిస్థితిని చెప్పి అప్పుడు పరమార్థానికి తీసుకువెళ్ళాలి కదండి. అది అధ్యారోప అపవాద ప్రక్రియ, స్టెప్ వైజ్ గ్రోత్. కాబట్టి ఆ ఎంపిరికల్ రియాలిటీ అంటారు, అంటే వ్యావహారిక సత్యం, వ్యవహారంలో సత్యం, వాస్తవం కాదు అది, వ్యవహారం. సో అటువంటి సెకండ్ క్లాస్ సత్యం, అపర విద్య పరవిద్య అని మనం అనుకున్నాం కదా. సెకండ్ క్లాస్ సత్యాన్ని గురించి చదివిన తర్వాత దాంట్లో ఉండే గుణదోషాలన్నింటినీ మనం పరిశీలించాం. దాంట్లో ఉండే గుణం ఏమిటి అంటే తప్పనిసరిగా కర్మఫలం వ్యక్తికి లభించి తీరును, అది గుణం. దోషం ఏమిటి అంటే ఆ లభించిన కర్మఫలం చాలా అల్పంగా ఉంటుంది, తక్కువసేపు ఉంటుంది. అది వ్యక్తిని అజ్ఞానంలోనే అట్టపెడుతుంది తప్పిస్తే ఆ జ్ఞానం నుంచి బయటకు వచ్చే మార్గం అది చూపించలేదు. సో ఏతే అదృఢాహ యజ్ఞరూపా ప్లవాహ, యజ్ఞము యజ్ఞఫలము అనేటువంటి ఈ పడవలు ఉన్నాయే, ఇవి చిల్లి పడవలు, అంత దృఢమైన పడవలు కావివి అని అదంతా మనం చూశాం. అదంతా ఎందుకు చూశామంటే ఏదో కర్మని
కర్మ చేసుకునే వాళ్ళని విమర్శించడం కోసం కాదు, దాంట్లో ఉండే గుణదోషాలని మనం తెలుసుకోవాలి. శాస్త్రం అంటే గుణదోష విచారమే కదండి. గుణదోష విచారం లేకపోతే ఇంక శాస్త్రమే ఉంది. ఇప్పుడు డాల్టన్ ఆటమ్స్ ఇలా ఉంటాయి అని ఏవో 10 మాటలు చెప్పారు. అది అక్కడతో ఇంకా డాల్టన్ చెప్పినది సత్యం, ఇంకా ఫైనల్ ఏది కాదని అనుకుంటే సైన్స్ ప్రోగ్రెస్ అవుతుందా? అలా ఉండదు కదా మరి. కనుక గుణదోష విచారం దాంట్లో మంచి మాటలు చాలా ఉన్నాయి, 1-2 అర్థం లేని మాటలు కూడా ఉన్నాయి. కాబట్టి దాని మీద ఫర్దర్ ప్రోగ్రెస్ ఉంటుంది. సో గుణదోష విచారం అనేది శాస్త్రం యొక్క లక్షణం. కనుక కర్మకాండ దాంట్లో ఉండే గుణాలని అన్నింటినీ చూసి దాంట్లో ఉండే దోషాలను కూడా మనం పసిగట్టాలి. అప్పుడు పైమెట్టుకి మనం వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ పైమెట్టుకి వచ్చాం. తదేతత్ సత్యం. సో ఆ కర్మలు కర్మఫలము అవి వ్యావహారిక సత్యములు మాత్రమే, పారమార్థిక సత్యాలు కావు. పారమార్థిక సత్యము భాష్యకారులు వివరిస్తారు. ఏమిటి పారమార్థిక సత్యం ఏమిటో చెప్తాను నేను. వ్యవహారిక సత్యానికి పారమార్థిక సత్యానికి ఉండే తేడా. సో ఈ పారమార్థిక సత్యం ఏదైతే కలదో దానికి తత్ అని పేరు. తత్ పరబ్రహ్మ, తదేతత్ సత్యం. జీవితంలో మనము అనేక అంశాల్లో తలమునకలుగా ఉంటాము, అవి ఏమీ సత్యం కావు. ఇంచేతనే ఎవరైనా మరణించినప్పుడు శవయాత్రలో అందరూ రామనామ సత్యహై రామనామ సత్యహై అంటూ తీసుకెళ్తారు. రామనామ సత్యహై ఎవరికి? మరణించిన వానికి రామనామ సత్యహై. మరి మిగిలిన వాళ్ళ మాట ఏమిటి? జీవితంలో రామనామ సత్యహై అని అన్నారే గాని అక్కడ రామనామ సత్యహై అంటే అభిప్రాయం ఏంటంటే ఈ వ్యక్తి ఇతను ఏదో వ్యాపారం అని వ్యవహారం అని అనేక ఎలక్షన్స్ అని పోటీలని ఇదని అదని, తండ్రి మీద కొడుకు, కొడుకు మీద తండ్రి, సోదరులు, అన్నగారి మీద తమ్ముడు, తమ్ముడి మీద అన్నగారు మట్టి బురద తల్లుకుంటూ ఇదంతా ఏదో ఉద్ధరిస్తుందని అలాగా కుస్తీ పడుతూ ఉంటారు. అది ఎలక్షన్స్. జీవితం అంతా కూడా మిగతా అంశాల్లో కూడా ఆ రకమైనటువంటి లక్షణాలు కనపడతాయి. ఇవంతా యథార్థం అని కదా, మరి అదంతా సత్యం అని కదా, దాని మీద అంత పట్టుదలగా చేస్తూ ఉంటారు. ఆ విషయం అదంతా సత్యం కాదు, కేవలము ఈశ్వరుడు మాత్రమే సత్యము అని అప్పుడు గమనిస్తారు. ఇప్పుడు ఆ శవయాత్రలో గమనిస్తే ఉపయోగమే ఉంది. అది జీవితం సాగుతుండగా గమనిస్తే ఉపయోగం. తదేతత్ సత్యం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే ఎదురుకుండగా ఒక విచిత్రమైన ప్రపంచం కనపడుతూ ఉంటుంది. ఈ ప్రపంచము మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది, మనల్కి తీర్చరాని దుఃఖాన్ని కూడా మనకు అందజేస్తుంది. ఈ ప్రపంచంలో ప్రవేశించి నెగ్గిన మునగాడు ఇంతవరకు ఎవడూ లేడు. అవతార పురుషులు కూడా నానా దుఃఖాలు అనుభవించారు. నలమహారాజు, శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు, అందరూ కూడా. శ్రీకృష్ణుడు పాపం చిరునవ్వుతో బతికేసాడే గానీ ఆయన అనుభవించిన దుఃఖాన్ని మరెవడూ అనుభవించలేదు. సో ఈ విధంగా ఎంతో మహాత్ములు, అవతార పురుషులు కూడా ఈ సంసారంలో ప్రవేశించి దుఃఖానుభవం కోసమే ప్రవేశించారా అన్నట్టుగా అలా కనపడుతుంది మనకి. సో ఈ సంసారం అందరికీ తీర్చరాని దుఃఖాన్నే మిగులుస్తుందా అని అనిపిస్తూ ఉంటుంది. అలాగా మహాత్ములు కూడా అలాగే చెప్పి ఉన్నారు. కానీ ఈ సంసారం చాలా సత్యము, దృఢము అన్నట్టుగా మనకి భాషిస్తుంది. వాస్తవానికి ఏ సంసారం ఇంత దృఢంగా భాషిస్తుందో అది వాస్తవం కాదు, అదే అయథార్థము. అది మనం అనుకున్నంత సత్యం కాదు. అది అలా అనిపిస్తుందంటే మనం దాన్ని పరిశీలించనంత వరకు, దాని లోతుపాతుల్ని తరచి చూడనంత వరకు, ఒక అజ్ఞానపు దూడు బసవన్నలాగా ఎద్దులాగా గుడ్డెద్దు చేలో పడిందని సామెత ఒకటి ఉంటుంది. ఆ రకంగా జీవితంలో ప్రవేశించేసి అలా ముందుకు వెళ్ళిపోతూ అసలు ఏమీ జీవితం యొక్క స్వరూపం ఎట్టిది అనే ఈ అనుభవాలు ఏవైతే మనకు వస్తున్నాయో, ఈ అనుభవాల్లో ఉండే సారం ఎంత అనే మీమాంస చేయనంత వరకు ఈ సంసారం చాలా బలమైనదిగా, సత్యముగా భాషిస్తుంది. ఈశ్వరుడు అనేవాడు ఎక్కడో మూల దాగి ఉన్నాడో లేడో అన్నట్టుగా అనిపిస్తుంది. ఆ పరిస్థితి నుంచి మనిషి యొక్క ఎదుగుదల ప్రారంభం అయ్యి మనిషి ఎదిగి ఆలోచన శక్తిని పెంపొందించుకుని ఒక జ్ఞాన స్థాయికి చేరుకున్నవాడు చెప్తాడు ఏమని, ఈ కనపడే సంసారం కనపడేది మాత్రమే, దీనికి సారము లేదు, ఇది కనపడడం మాత్రమే.
కనబడుతోంది అంటే అది యథార్థం అని అనుకోవద్దు. కనబడుతోంది అంటే అది యథార్థం అవడం కంటే యథార్థం కాకపోవడానికే ఛాన్స్ ఎక్కువ ఉంది. మన జీవితంలో ఎలా ఉంటుంది, ఎలా కనపడుతుందండి? యవ్వనంలో ఎలా ఉండేది, ఎంత అద్భుతంగా అనిపించేది ప్రపంచం. అలా చూస్తుండగానే చేసి జారిపోయింది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ప్రపంచం అద్భుతంగా కనపడుతుంది. ఒక్కసారి అనారోగ్యం అంటే దానికోసం పెద్ద పెద్ద అనారోగ్యాలు ఏం చేయట్లేదు, పంటి నొప్పి చాలు. మొత్తం వీడికి ఉన్న ప్రపంచ భావన అంతా కూడా కృంగిపోవటానికి పంటి నొప్పి చాలు. కడుపులో పోటు వస్తే మిలియనర్, ఒక కోటీశ్వరుడు మహానందంగా కూర్చుని ఉన్నాడు, కడుపులో పోటు వచ్చింది. ఇప్పుడు అతని ఆనందం అంతా కూడా అలా నీరు గారిపోతుంది. కోటీశ్వరుడి కడుపులో పోటు వస్తే తక్కువ దుఃఖం అనుభవిస్తాడా? పేదవాడి కంటే తక్కువ దుఃఖం అనుభవిస్తాడు అనుకుంటున్నారా? ఏమీ కాదు. సో కడుపులో నొప్పి చాలు. మనం నిర్మాణం చేసుకున్నటువంటి ఈ లౌకికానందాన్ని నీరు గార్చేయటానికి కడుపులో నొప్పి చాలు. స్టాక్ మార్కెట్ అయితే చెప్పనక్కర్లేదు. ఇట్ కెన్ రియల్లీ కొలాప్స్ ఎవ్రీథింగ్. ఇట్ కెన్ బ్రింగ్ డౌన్ ఎవ్రీథింగ్. ది ఎంటైర్ ప్యాలెస్ ఇట్ కెన్ బ్రింగ్ డౌన్ విత్ ఎ బిగ్ థడ్. సో ఏది శాశ్వతం కాదు, ఏది నిత్యం కాదు. ఒక సమయంలో కనబడి మరో సమయంలో లేకుండా పోయి దాని పేరు అసత్యము అంటారు, దాన్ని సత్యం అంటారు. ఇప్పుడు కనపడి రేపు అదే కనపడి ఎల్లుండి అదే కనపడి జీవితకాలం అంతా అదే కనపడితే దాన్ని సత్యం అంటారు. కాబట్టి ఈ ప్రపంచానుభవములు వచ్చిపోయేటువంటివి, వాటిల్లో సారము లేదు. అయితే మరి సత్యం ఏమిటి? ఈ జగత్తు ఏ పరమేశ్వరుని నుంచి ఆవిర్భవించిందో, రామనామ సత్య అంటారు చూడండి, ఆ ఈశ్వరుడే సత్యము, తదే తత్ సత్యం అని ఆ విధంగా ఉపోద్ఘాతం. భాష్యకారులు ఏమంటారో చూద్దాము. అపర విద్యాయా సర్వం కార్యం ఉక్తం. ఇది సంబంధ భాష్యం. ఇంతకు ముందు ఖండలో ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు. ఎంత బాగా రాస్తారు. ఎందుకంటే శాస్త్రాన్ని అంత శ్రద్ధగా పరిశీలిస్తే గానీ దాని నుంచి సారం మనకు అందదు. ఇంతకు ముందు జరిగిన ఖండలో, మొదటి ఖండలో పరావిద్య అపరావిద్య అని విద్యా విభాగం చేసి, తర్వాత రెండవ ఖండలో అపర విద్య యొక్క కార్యము అంటే ఫలము అంతా చెప్పడమైనది. అపర విద్య అంటే ఏమిటి? జ్యోతిషం కావచ్చు, లేకపోతే ఛందశాస్త్రం కావచ్చు, లేకపోతే మరో అనేక శాస్త్రాలు ఉన్నాయి. వేదోక్తమైన కర్మకాండ కావచ్చు, ఇవన్నీ అపర విద్య. ఈ అపర విద్య ఏమిటి? అపర విద్య అంటే కర్మ విద్య అని పేరు. ఉపాసన కూడా, కర్మ ఉపాసన ఈ రెండు కలిపి అపర విద్య అని పేరు. ఇంకా లౌకిక వాటిలో అవి వీటికంటే కూడా తక్కువ స్థాయిలో ఉంటాయి. ఇప్పుడు పిహెచ్డి వాడిని ఆ వెనకాల రోలో కూర్చోమన్నారనుకోండి, బిఎస్సి వాడు ఎక్కడ ఉంటాడు? ఎక్కడో ఇంకా వెనకాల ఉంటాడు. ఆ రకంగా. సో వైదిక కర్మకి వైదిక ఉపాసనకి అపర విద్య అని పేరు పెట్టేసిన తర్వాత ఇంకా ఈ లౌకిక విషయాలు లాయర్లును అటార్నీలు వాళ్ళు ఎక్కడ ఉండాలి? అసలు వాళ్ళకి చుట్టుపక్కల ఎక్కడ ఉండడానికి ఛాన్సే లేదు. సో ఎనీవే, సో కర్మ ఉపాసన ఇవి అపర విద్యలు. ఎందువల్ల అపర విద్యలు? ఫలాన్ని బట్టి అపర విద్య అన్నాం. ఇప్పుడు 10 ఏళ్ల క్రితం, 5 ఏళ్ల క్రితం కంప్యూటర్ సైన్స్ లో సీట్ అసలు దొరకడం అసంభవం. ఇప్పుడు మీకు కంప్యూటర్ సైన్స్ లో సీట్ కావాలంటే ఇంటర్మీడియట్ అన్ని సబ్జెక్టులు పాస్ అయితే చాలా నేర్పిస్తా సీట్. ఏమిటి కారణమేమి? అంత తేడా ఎందుకు వచ్చింది అంటే ఫలాన్ని బట్టి. అప్పుడు బిఎస్సి కంప్యూటర్ పాస్ అయితేనే వాడికి వెంటనే అమెరికా వెళ్ళిపోవచ్చు. పిహెచ్డీ చేసి పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ కోసం అమెరికా వెళ్ళిన విద్యార్థులు నాతో చెప్పి బాధపడ్డారు. ఏమంటే పిహెచ్డీ చేసాము ఇండియాలో 5 ఏళ్ళు చాలా కష్టపడి తక్కువ ఫెలోషిప్ తోటి, ఇప్పుడు పోస్ట్ డాక్టరల్ చేస్తున్నాం, మళ్ళీ ఫెలోషిప్ బతికే వీడు బిఎస్సి కంప్యూటర్ సైన్స్ చేసి నాకంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు, వాడిని చూసి సంతోషించాలో తెలియట్లేదు, ఏడవాలో తెలియదు. నిజంగా ఒక తరం క్రితం మన జీతాలు అవి ఎలా ఉండేవో అవి ఇప్పుడు ఈ బిఎస్సి ఎంఎస్సి విద్యార్థులు, కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు వాళ్ళు సంపాదించే జీతాలతో పోలిస్తే అసలు తెలుసుకోకపోవడం మంచిది. వాళ్ళకి ఏ జీతాలు వస్తున్నాయో అనవసరం. వాళ్ళు 25 ఏళ్ళు ఉంటాయి వాడి జీతం ఎంతని మనం తెలుసుకోకపోతే మంచిది. ఎందుకంటే తెలుసుకుంటే ఇతడు రిటైర్ అయిన జీతం తక్కువ దానికంట. తెలుసుకుని దుఃఖపడడం తప్ప ఉపయోగం ఏమీ లేదు. సో ఫలాన్ని బట్టి కర్మ
యొక్క ఫలము అత్యల్పంగా ఉంటుంది. ఈ జీవితంలో మనం లౌకిక విషయాల్లో ఎంత కృషి చేసి ఎంత గొప్ప గొప్ప విషయాలని సాధిస్తామో ఆ సాధించినవన్నీ కూడా అత్యల్పంగా ఉండి చేజారిపోతాయి. ఇప్పుడు మన ఎంపీలు 5 సంవత్సరాలు, ఇప్పుడు ఫోటోగ్రాఫ్ కూడా తీసుకున్నారు, లాస్ట్ ఫోటోగ్రాఫ్ అయిపోయిందంటే ఇంకా ఆ ఫోటోగ్రాఫ్ తోటి గ్రూప్ ఫోటో తీసేశారు. ఇవాళ గ్రూప్ ఫోటోతో అయిపోయింది, వాళ్ళు ఎక్స్ఎంపీలు అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ జోలి చేతబట్టి అన్నట్టుగా రోడ్డు మీద పడాలి. పడి అయ్యా నన్ను మళ్ళీ ఎంపీ చేయండి, నేను ఎంపీగా లేకపోతే నాకు ఒళ్ళంతా జలధరింపుగా ఉంటుంది, ఏమీ సుఖంగా ఉండదు, నన్ను మీరందరూ అనుగ్రహించి మళ్ళీ నన్ను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చేయవలసింది అని వాళ్ళు ప్రార్థనలని చేస్తూ సమాజం మీద పడతారు. జనాలందరూ కలిసి ఎవరిని ఎంపీ చేస్తే వాడే కృతార్థుడు అనే స్థితి వచ్చింది. సరిగ్గా సంవత్సరం క్రితం వీళ్ళందరూ ఎలా ఉన్నారు? మోస్ట్ అథారిటేటివ్ పీపుల్, మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, సో మెనీ ప్రివిలేజెస్. కానీ ఇప్పుడు దే ఆర్ ఈ ఓటు వేసి వాడి కంటే కూడా తక్కువ స్థాయిలో నిలబడి ఓటు వేయండి అని అడిగే స్థితికి వచ్చేసారు. జీవితంలో ఏ అనుభవం అయినా అలాగే ఉంటుంది. ఎనీథింగ్ యూ అకాంప్లిష్ అలా చేయి చూస్తుండగానే చేయి జారిపోతూ ఉంటుంది. అన్ని అనుభవాలు అలాంటివే. జీవితాన్ని మనం కర్మ ఫలములు అన్నీ అలాగే ఉంటాయి. కాబట్టి కర్మని అపర విద్యలో వేశారు. మీరు వైదిక కర్మను చేసి స్వర్గానికి వెళ్ళారనుకోండి, అది కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లాంటిదే. క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి. ఆ టైం అయిపోయిన వెంటనే మళ్ళీ వాపస్ పునరావర్తతే, వెనక్కి వచ్చేస్తాడంతే. వచ్చేసి మళ్ళీ ప్రారంభం, మళ్ళీ ఇంకో కర్మ చేసి మళ్ళీ స్వర్గానికి వెళ్లాల్సి ఉంటుంది, లేకపోతే స్వర్గంలోకి రానివ్వరు. సో ఆ విధంగా కర్మ యొక్క ఫలము, ఉపాసన ఫలం కూడా అంతే. ఉపాసన యొక్క ఫలం కర్మ ఫలం కంటే ఒక పిసర హయ్యర్ లెవెల్లో ఉంటుంది తప్పించి ఉపాసన కూడా సేమ్. కనుక కర్మఫలము ఉపాసనా ఫలము, కర్మలు ఉపాసనలు వైదికములే అయినా ఫలము అల్పంగా ఉంటుంది కనుక అసలు ఫలము అనగానే దాని స్వరూపం అలాంటిది. ఫలం అంటే పండు, అంటే పెరిషబుల్ అంటారు చూడండి. పండు అంటే ఇట్ ఈస్ పెరిషబుల్. దాని మీద పండు పంపించేప్పుడు బాక్స్లో పెట్టి పంపిస్తారు, దాని మీద పెరిషబుల్ గుడ్స్ అని రాసి పంపిస్తారు. ఇట్ ఈస్ పెరిషబుల్ గుడ్స్. ఇట్ ఈస్ ఫలము. ఫల్గుతయా లీయతే ఇది ఫలం. శంకరాచార్యులు గీతా భాష్యంలో అంటారు. అలా పారైపోతుంది, పెరిష్ అయిపోతుంది, కాబట్టి దానికి ఫలం అని పేరు. దాని పేరుది. కనుక కర్మ ఫలము అంటే అది పెరిషబుల్. కనుకనే ఆ కర్మని అపర విద్య అనే కేటగిరీలో వేయటం జరిగింది. కాబట్టి కర్మలు ఉపాసనలు చేసేసి మేము కృతార్థం అయిపోయామని అనుకోవటానికి అవకాశం లేదు. సచ సంసారః యత్సారః యస్మాన్మూలాత్ అక్షరాత్ సంభవతి యస్మింశ్చ ప్రలీయతే తదక్షరం పురుషాఖ్యం సత్యం. కాబట్టి కర్మ ఫలం ఉన్నదే దానికి సంసారము అని పేరు. కర్మ ఫలానికి సంసారం అని పేరు. ఎందుకంటే మనం మానవ జన్మను పొందాం. ఈ మానవ జన్మ ఏమిటి? కర్మఫలం. ఇక్కడ పుణ్యం చేసుకుని స్వర్గానికి వెళ్తే అదేమిటి? కర్మఫలం. ఆ స్వర్గంలో పుణ్యం ఖర్చయిపోయి మళ్ళీ వాపసు వచ్చామనుకోండి, అదేమి? కర్మఫలం. అంతా కర్మఫలం. కాబట్టి అన్ని జన్మలు కర్మఫలంలో భాగమే. ఈ కర్మఫలము అలా చూస్తుండగానే ముందుకు జరిగిపోతూ ఉంటుంది, చేయి జారిపోతూ ఉంటుంది. సమ్యక్ సరతి, నిలబడదేది, అలా చూస్తుండగానే అయిపోతుంది అంతే. సో ఆ విధంగా అంచేతనే అది అనిత్యము. సత్య సంసార. సంసారము యొక్క సారము ఎక్కడ ఉన్నది? సారము అంటే దాని యొక్క స్ట్రెంగ్త్. సంసారము యొక్క సారము సంసారంలో లేదు. ఇప్పుడు కుండ ఉన్నది, కుండ యొక్క సారము ఎక్కడ ఉన్నది? మట్టి యందు ఉన్నది. కుండ యొక్క సారము, కుండ ఆకారంలో సారం. కుండ అంటే నామరూపాలు, నామరూపాలలో సారం ఉండదు. నామరూపములు డొల్ల అంటారు తెలుసు కదా, అది రావా హాలో షెల్స్. నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ హాలో షెల్స్. నామరూపములు ఇట్ ఇస్ డొల్ల. ఇప్పుడు మనిషిని మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అన్నారనుకోండి, ఇట్స్ ఏ నేమ్. దట్ నేమ్ ఈజ్ ఏ హాలో షెల్. ఇట్ ఈజ్
అది అలా చూస్తుండగానే పగిలిపోతుంది. బట్ ది పర్సన్ రిమైన్. ఆత్మతత్వం ఏదైతే కలదో అదే సారం. ఈ అనుభవాలన్నీ కూడా చాలా అసారం. కనుక ఈ సంసారం అనేది కర్మఫల రూపంగా మన ముందున్న భూలోకం, కర్మఫలం వల్లనే లభించే స్వర్గలోకం ఇత్యాది ఈ సంసారం అంతా కూడా దీని సారము ఈ అనుభవాల్లో లేదు. దీని సారము దీని యొక్క అధిష్టానమైన ఈశ్వరుని యందు ఉన్నది. నెక్లెస్ యొక్క సారం ఎక్కడ ఉంటుందండి? బంగారంలో ఉంటుంది. ఇప్పుడు ఆ నెక్లెస్ ఏ నెక్లెస్ అది? గిల్ట్ నెక్లెస్సా, 14 క్యారెట్టా, 18 క్యారెట్టా, 24 క్యారెట్టా అని అడిగారు అనుకోండి. అలా ఎందుకు అడిగారంటారు? నామరూపాల్లో యథార్థమైన సారం లేదు కాబట్టి అడిగారు అన్నమాట. నామరూపాలే యథార్థమైన సారము కలవి అయితే గిల్ట్ నగలు మా చిన్నతనంలో బందరు నగలను ఉండి, ఇప్పుడు ఉన్నాయో లేదో నాకు తెలీదు, ఈ బందరులో తయారయ్యేవి. ఆ గిల్ట్ నగలు మామూలు బంగారపు నగల కంటే చాలా అద్భుతంగా ప్రకాశించేవి. వాస్తవానికి ఒక అమ్మ ఆ వారి నెక్లెస్ ఎంత బాగా ప్రకాశిస్తుందో అని ఓ అమ్మగారు ఇంకో అమ్మగారితో అంటే, అవును ప్రకాశిస్తుంది, గిల్టు నగలు అలాగే ప్రకాశిస్తాయి అని ఆ అమ్మగారు అది నేను అల్లా ఎరుగుదులు. కాబట్టి నామరూపములు నిస్సారములు. కాబట్టి నగ యొక్క సారము బంగారంలో ఉంటుంది. మీరు ఎప్పుడైతే గిల్టు నగ అన్నారో సారము లేదని తెలిసిపోతుంది. 18 క్యారెట్ 14 క్యారెట్ అన్నారనుకోండి, అది కూడా సారహీనమని తెలిసిపోతుంది. కనుక ఈ సంసారము యొక్క సారము, ఈ అపియరెన్స్, ఈ కానవచ్చేది సంసారము. దీని సారము ఆ కానవచ్చే నామరూపాలు. రూపం కానవస్తుంది, నామం బుద్ధిలో ప్రకటమవుతుంది. అది కూడా కానవచ్చుటయే, బుద్ధికి ప్రకాశిస్తుంది. సో మన చేత ఇంద్రియముల ద్వారా తెలియబడే ఈ నామరూపములలో సంసారము యొక్క సారము లేదు. దాని పస, సారము అంటే పస, చేవ, ఈ పదాలు మీకు తెలుసా? అది సంసారము యొక్క చేవ ఈ నామరూపాల్లో లేదు. మరి దేని యందు ఉన్నది? ఈశ్వరుని యందు ఉన్నది. సచ సంసారః యత్సారః, యహ సారః యస్య సహ యత్సారః, ఏ ఈశ్వరుడే సారముగా కలదియో. ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడు అడుగుతాడు, ఏమిట్రా అంతలా మాట్లాడతావు, నీ బలం ఏ బలం చూసుకుని ఇలా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. అడిగితే అప్పుడు ప్రహ్లాదుడు చెప్తాడు, దుర్బలులకు, బలహీనులకు, దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు, వాడు ఆ శ్రీహరి నాకు బలము అని చెప్తాడు. కాబట్టి బలము ఎక్కడ ఉంది? సంసారము యొక్క బలం ఎక్కడా అంటే ఈశ్వరుడే దీనికి బలము. ఎలాగా అన్నదే మంత్రం వివరిస్తుంది. ఈశ్వరుడు దీనికి బలం ఎలా అయింది? ఇప్పుడు నగ యొక్క చేవ సారము ఎక్కడుంది అంటే గోల్డ్లో ఉంది. ఎందువల్ల అంటే ఆ గోల్డ్ నుంచి ఇది పుట్టింది కనుక. అలాగే రాబోతోంది ఇక్కడ కూడా. కనుక ఈ సంసారము యొక్క సారము ఆ పరమేశ్వరుని యందు గలదు. సచ సంసారః యత్సారః. సచ సంసారః అంటే సహ అంటే అపర విద్యా కార్యరూప సంసారః. అపర విద్యకి ఫలంగా మనకి లభిస్తూ ఉండేటువంటి ఈ సంసారం ఏదైతే కలదో కర్మఫల రూపమైన సంసారము, దీని సారము కర్మఫలముల యందు గాని కర్మల యందు గాని లేదండి. దీని సారము ఈశ్వరుని యందు గలదు. యత్సారః. ఎందువల్ల అలా చెప్పాల్సి వస్తుంది? ఆ ఈశ్వరుడికి ముండకంలో అక్షరః అని పేరు, పురుషః అని కూడా పేరు. ఇంతకుముందు అయింది ఈ ప్రసంగం అంతా. యయా తదక్షరమధిగమ్యతే, అది పరావిద్య. ఆ అక్షరుడికే అక్షరః పురుషః అని కూడా పదాన్ని మనం ఇంట్రడ్యూస్ చేయటం అయింది. దాన్ని వివరంగా చూసాం, మళ్ళీ చూస్తాం. సో అక్షరః పురుషః, వినాశము లేని ఆ పరమేశ్వరుడు పరబ్రహ్మ. పరమేశ్వరుడు ఒకే అర్థంలో వాడేస్తూ ఉంటాము. సో దట్ ఈస్ హౌ వీ యూజ్ ఇట్. ఎనీవే, సో ఆ పరమేశ్వరుడే దీనికి సారము. ఎందువలన? నగకి బంగారమే సారము. ఎందువలన? బంగారం నుంచి పుడుతుంది కనుకది. యస్మాన్ మూలాత్ అక్షరాత్ సంభవతి. ఎందువల్లంటే ఏ అక్షర పరబ్రహ్మ నుండి ఇది పుట్టుచున్నదో, మూలమై ఉన్న, మూలము అంటే కారణము, మూల కారణం అని కూడా అంటారు.
అంటే అవాంతర కారణాలు, ఇంటర్మీడియట్ కాజేషన్స్ ఏదైనా ఉంటే అవన్నీ కూడా పక్కన పెట్టేసి మూల కారణమేమి అని అడిగినట్లయితే దానికి సమాధానం అపరబ్రహ్మ, అక్షర పరబ్రహ్మ పురుష. ఆ పురుషుని యొక్క స్వరూపం చూస్తాము. ఇంకా మిగిలిన ఉండటం అంతా దాని గురించే. ఆ పురుషుడి నుంచే ఇది ఉద్భవించింది కనుక యస్మింశ్చ ప్రలీయతే. ఇది ఒక అపియరెన్స్, అంటే ఒక దృశ్యం. దృశ్యము అంటే కానవచ్చేది. దృశ్యం ఎంతసేపు ఉంటుందండి? కొంతసేపు ఉంటుంది, అయిపోతుంది. దృశ్యం అంతా అలాగే ఉంటుంది. సినిమా ఎంతసేపు ఉంటుంది? ఎంతో అద్భుతమైన ఆస్కర్ అవార్డు విన్నింగ్ ఫిలిం ఎంతకాలం ఉంటుంది? గంటన్నర. ఆ తర్వాత మళ్ళీ ఏమంటే ఆస్కర్ అవార్డు అండి, అత్యద్భుతమైన ఆనందాన్ని ఇచ్చింది కదా, మళ్ళీ ఇంకోసారి చూద్దామండి పట్టండి అంటే చూడగలరా? చూడలేదు. అయిపోయింది. దాని సారం అక్కడితో ఆఖరి. దృశ్యం అది అలా చూస్తుండగానే పోతుంది. అయితే ఈ జగత్తంతా కూడా ఏ పరమేశ్వరుడి నుంచి ఉద్భవించిందో జగత్తు దృశ్యం, అలా చూస్తుండగానే అయిపోతూ ఉంటుంది. అది ఏ పరమేశ్వరునిలో విలీనమగునో యస్మింశ్చ ప్రలీయతే. నగ ఫ్యాషన్ అయిపోయిన తర్వాత కరిగించేస్తే బంగారంలో విలీనం అయిపోతుంది. ఆ నగ ఎక్కడికి బయటికి ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నెక్లెస్ కరిగించేశారనుకోండి, నెక్లెస్ ఏమైపోయింది అని అడిగితే ఏం చెప్తాను? వేర్ ఇట్ హ్యాస్ గాన్, ఇట్ హ్యాస్ గాన్ ఇన్ టు ది స్కై అని చెప్పలేరు కదా. అది బంగారంలోకే వెళ్ళిపోయింది, ఎందుకంటే దాని నుంచే పుట్టింది కనుక. అదేవిధంగా ఈ జగత్తు ఆ ఈశ్వరుని నుంచే ఉద్భవించి ఎవ్వనిచే జనించు జగము ఎవ్వని యందు బిందు లీనమై ఎవని ఆ విధంగా పద్యం ఎరుగుతుంది కదా. కాబట్టి మళ్ళీ ఆ పరమేశ్వరంలోకి వెళ్ళిపోతుంది అంతే. సో కాబట్టి ఏది సత్యం అంటారు? బంగారం నుంచి పుట్టి బంగారంలోనే కలిసిపోయే నగ సత్యమా, లేక బంగారం సత్యమా? బంగారమే సత్యం. అలాగే ఈ జగత్తు కూడా కానవచ్చేది మాత్రమే గాని సత్యము కాదు. ఓ మానవుడా, తెలివి తెచ్చుకో. కనబడుతోంది, గట్టిగా కనబడుతోంది, అట్రాక్టివ్గా ఆకర్షణీయంగా కనబడుతోంది కనుక ఇది సత్యం అనుకున్నావు అంటే బోల్తా పడిపోవడం ఖాయం. ఈ కానవచ్చేది సత్యము కాదు. ఈ కానవచ్చే జగత్తు ఈశ్వరుని నుంచి ఆవిర్భవించింది, ఈశ్వరునిలో విలీనమవుతుంది. కాబట్టి ఈశ్వరుడే సత్యము. రామనామ సత్యహే అంటే అర్థం. ఆ సత్యాన్ని ఎప్పుడో తెలుసుకోవడం కాదు, ఇప్పుడు తెలుసుకోవాలి. అప్పుడు తెలుసుకుంటే ఉపయోగం ఏంటి? ఏమీ ఉపయోగం ఉండదు. ఇప్పుడు తెలుసుకోవాలి. తదేతత్ సత్యం తదక్షరం పురుషాఖ్యం. దానికే పురుష అని కూడా పేరు. సత్యం ఎందువల్ల అన్నది తర్వాత వస్తుంది. ఇప్పుడు కొంతమంది అడుగుతారు, ఏమిటండి ఎదురకుండా కనబడే జగత్తు సత్యం కాదు, రామనామం సత్యం ఎలాగా అని అడుగుతారు. కొంచెం ఓపిక పడితే అంత ఎవ్రీథింగ్ విల్ కమ్. తర్వాత యస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి తత్పరస్యాః బ్రహ్మ విద్యాయాః విషయః స వక్తవ్యః ఇత్యుత్తరో గ్రంథః ఆరభ్యతే. యస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి అంటే మనం ముండకోపనిషత్తు ఆ రకంగా ప్రారంభించాం. శౌనకుడు అంగిరస్సు దగ్గరికి వెళ్ళి అడిగాడు, కస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి, అది నాకు చెప్పవలసింది. దేనిని తెలుసుకుంటే ఈ జగత్తంతా తెలిసినట్లే అవుతుందో అది నాకు చెప్పాలి. ఏక విజ్ఞానైన సర్వ విజ్ఞానం. ఒక్కదాన్ని తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్టు. ఎందువల్ల? ఆ ఒక్కదాని నుండే ఈ సర్వం పుట్టింది కనుక. ఒక్క బంగారం మీరు తెలుసుకుంటే మీరు అన్నీ తెలుసుకుంటారు. ఇంకా తెలుసుకోవాల్సింది ఏం లేదు. నగల ప్రపంచంలో, ఆభరణ ప్రపంచంలో తెలుసుకోవాల్సింది మిగతా అంతా నామరూపాలే, షెల్స్. సత్యం బంగారం పడుతుంది. అలాగే ఈ జగత్తు ఎన్ని రూపాల్లో, కొత్త కొత్త రూపాల్లో కనబడుతుంది. ప్రతినిత్యము కొంగ్రొత్త రూపంలో దర్శనమిస్తూ ఉంటుంది జగత్తు. అంచేత జగత్తు గొప్పదనుకోకూడదు. అంచేతనే అదే అనిత్యము అసత్యము అని తెలుసుకోవాలి. రోజుకో కొత్త వేషంలో ఇస్తుంది జగత్తుని. యథార్థం ఎలా అనుకుంటారు? మన జీవిత కాలంలోనే ఈ సంసారంలో ఎన్ని మార్పులు వచ్చేసాయంటే ఇది ఏది కూడా మీరు స్థిరం అని అనుకోవడానికి లేదు. ఏది స్థిరం కాదు. కాలిఫోర్నియాలో బే ఏరియాకి వెళ్తే వాళ్ళు కంప్యూటర్ బబుల్ బర్స్ట్ అయిపోయి
కంప్యూటర్ అంత అనిత్యము అసత్యము అదే తప్ప మరొకటి లేదు అనేటువంటి ఒక పెద్ద వైరాగ్యంలో వచ్చి క్లాసుల్లో కూర్చుంటారు. నాకు పెద్ద డిమాండ్ అక్కడ. ఎందుకంటే మిగతా మహాత్ములు అందరూ విజిట్ చేస్తూ ఉంటారు. విజిటింగ్ మహాత్మాస్ ఒక గ్రూప్ ఉంది, వాళ్ళు మామూలుగా అలవాటు ప్రకారం విజిట్ చేస్తూ ఉంటారు. నేను ఆ కేటగిరీలో వాడినే ఒక రకంగా. కానీ మిగతా మహాత్ములందరూ ఏదో కర్మోపాసన చేయించేసి లేచకపోతారు. నేను ఇంకా వాటి జోలికి వెళ్ళను. నేను వెళ్ళి కూర్చుని తదేతత్ సత్యం సంసారము జగత్తు నిత్య బ్రహ్మ ఆత్మ ఇదే ప్రసంగం. దాంతో వాళ్ళకి కొంత దిస్ ఇస్ సంథింగ్ యునీక్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే మిగతా వాళ్ళు చెప్పినప్పుడు చెప్పి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. వాళ్ళ మీద దేర్ ఈజ్ ఏ గ్రూప్ విచ్ హ్యాస్ ఎ వాల్యూ ఫర్ దిస్. వాళ్ళు వచ్చి క్లాస్లో కూర్చుని నేను చెప్పిన మాటలు విని కొంత ఊరట చెందుతూ ఉంటారు. ఓన్లీ ఈ సన్ మైక్రో సిస్టమ్స్, ఈ ఓరకిల్లు ఇవన్నీ అనిత్యం, నిత్యంలో అనుకూలం వల్ల ఇవి నిత్యాలు కావు ఇవి. కాబట్టి ఆత్మయే సత్యం. అది ఒక ఆత్మ అవలోకనం చేసుకునేందుకు ఇట్స్ ఎన్ అకేషన్. సంసారం అనిత్యం, ఏది నిత్యం కాదు. కనుక కాబట్టి సంసారాన్ని తెలుసుకుంటే ఏది తెలుసుకున్నట్టు కాదు. మీరు వీఆర్ ఇల్లిటరేట్. 10 ఏళ్ల క్రితం మనం పిహెచ్డీలు ఎంఎస్సీలు చేసి లిటరేట్. ఇప్పుడు వీఆర్ ఆల్ ఇల్లిటరేట్. ఎందుకో తెలుసునండి, ఆ భాష అంతా మారిపోయింది. ఇప్పుడు 1980లో సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాడిని ఇప్పుడు తీసుకొస్తే దండం పెట్టి రిజైన్ చేసి వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే అతను నేర్చుకున్న పదజాలము లేదు ఇప్పుడు, అసలు ఆ వొకాబులరీయే లేదు. వీఆర్ ఇల్లిటరేట్. ఎందుకంటే న్యూ లాంగ్వేజ్ హ్యాస్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. ఎస్పెషల్లీ కంప్యూటర్ కైండ్ ఆఫ్ థింగ్, డౌన్లోడ్ అప్లోడ్ ఇవన్నీ మనకు తెలుసున్న పదాలే. డిఫాల్ట్ మనకు తెలుసున్న డిఫాల్ట్ కాదు, అది సంథింగ్ ఎల్స్ ఇట్ ఈస్. సో ఇట్ ఈజ్ ఎంటైర్లీ న్యూ లాంగ్వేజ్. కనుక వీఆర్ ఇల్లిటరేట్. ఇప్పుడు మీరు మైక్రోసాఫ్ట్ 97, వర్డ్ 97 బాగా అద్భుతంగా తెలుసుకున్నారనుకోండి, బై 2000 యూఆర్ ఇల్లిటరేట్. 2000లో ఉన్న విషయాలన్నీ అద్భుతంగా తెలుసుకున్నారు. 2000 XP అద్భుతంగా తెలుసుకున్నారనుకోండి, 2004కి ఇల్లిటరేట్ యు ఆర్. మైక్రోసాఫ్ట్ హ్యాస్ డిక్లేర్ 25 million అవార్డ్. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్స్ అవి ఉంటాయి, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్స్ అవి, వాటి నిండా బగ్స్కి కావలసినన్ని ఛిద్రాలు ఎన్నంటే ఆ బగ్స్ చిత్రాలు అన్నీ కావు. మైక్రోసాఫ్ట్ ఇట్స్ ఎ హ్యూజ్ జైంట్ లైక్ థింగ్ బట్ విత్ ఎ సాఫ్ట్ అండర్ బెల్లీ. మైక్రోసాఫ్ట్ ఈజ్ ఎ వెరీ బగ్ ససెప్టిబుల్ థింగ్. ఇట్ వాడు వారానికి ఒక ప్యాచ్ ఇస్తూ ఉంటాడు. ఈ ప్యాచ్ పెట్టుకోలేకపోతే నీకేమో బగ్స్ వచ్చేస్తాయి. బగ్స్ అంటే కంప్యూటర్ వైరస్లు. ఇప్పుడు ఒక రేసింగ్ వైరస్ ఒకటి అమెరికాలో వైరస్లు అంటే భయపడిపోతూ ఉంటారు వాళ్ళు. ఈ వైరస్లను ఎవడో ప్రవేశపెడతారు. ఎనీవే, సో వీఆర్ ఇల్లిటరేట్స్. ఐ టెల్ యూ, ఇట్ ఈజ్ ఎవర్ చేంజింగ్. ఇట్ ఈజ్ యూ నో సంథింగ్ టుడే, టుమారో యూఆర్ ఇన్ ఇల్లిటరేట్. ఇట్ ఈస్ ది పొజిషన్. ప్రపంచం అలాగే ఉంటుంది. కనుక యస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి. కానీ ఒక్కటి ఉంది, దాన్ని తెలుసుకుంటే అంత జగత్తంతని తెలుసుకున్నట్లే, సంసారం అంతా తెలుసుకున్నట్లే. ఎందుకంటే ఈ సారహీనమైన సంసారము యొక్క సారము దాని యందు దాగి ఉన్నది. అది ఏ ఆత్మ, అది ఏ పరబ్రహ్మ, అది ఏ అక్షర పురుష. దాన్ని తెలుసుకోవాలి. అదే ఆ పరబ్రహ్మయే పరావిద్యకి సబ్జెక్ట్ మ్యాటర్. తత్ పరస్యా విద్యాయా విషయ. అది సబ్జెక్ట్ మ్యాటర్. కాబట్టి ఇంతకు ముందు జరిగిన ఖండలలో మొదటి ఖండలో విద్యా విభాగము పరావిద్య అపరావిద్య అని విభాగం చేసి అపరావిద్య యొక్క సబ్జెక్ట్ మ్యాటర్ విషయము అయినటువంటి కర్మ ఉపాసనల ఫలాన్ని చెప్పడం అయింది. ఇప్పుడు పరావిద్య యొక్క విషయము పరబ్రహ్మ ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపాన్ని చెప్పడం అవసరము. సహా వక్తవ్య అని చెప్పాలి. చెప్పకపోతే అది సమగ్రమైన పరిశీలన కాదు. అది చెప్పడం కోసం ఉత్తరో గ్రంథ ఆరభ్యతే. ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇంకా మిగిలిన ముండకోపనిషత్తు అంతా కూడా ఆ పరమాత్మ స్వరూపాన్ని బోధించడం కోసం ఆరంభింపబడుతుంది. తదేతత్ సత్యం. సో ఆ ఈ పరమాత్మయే సత్యము. అయితే మరి ఇంతకు ముందు తదేతత్ సత్యం మంత్రేషు కర్మాణి, కర్మలు కర్మఫలము సత్యమని మీరు వాకృచ్చి ఉన్నారు కదా, మరి దాని మాట ఏమిటి అంటే అదే ఆపేక్షికం సత్యం.
అది రిలేటివ్ రియాలిటీ, రిలేటివ్ ట్రూత్. అబ్సల్యూట్ ట్రూత్ కాదు, రిలేటివ్ ట్రూత్. అపేక్ష అంటే ఒక స్టాండ్ పాయింట్లో సత్యం. అంతేగాని ఇప్పుడు రోడ్డుకి కుడివైపున ఎడమ వైపున నడవాలి, లేకపోతే సైకిల్ నడిపించాలి, కారు నడిపించాలి, అది రిలేటివ్ సత్యమా అబ్సల్యూట్ సత్యమా? అది రిలేటివ్ సత్యం. ఆ సందర్భానికి అది సత్యం, సందర్భం మారగానే అది మారిపోతుంది. సో ఆ విధంగా కర్మలు కర్మఫలము, నేను అల్పమైనటువంటి స్వరూపం గలవాడను, ఏదో కొంత పుణ్యం చేసుకుని జీవితంలో సుఖాన్ని అనుభవించాలి, ఇంకా మరో మార్గం లేదు అనేటువంటి ఒక దృష్టికోణంలో ఉన్నవాడికి అది సత్యం. ఆ దృష్టికోణం నుంచి ఒక్క పిసరు పైకి ఎదిగాడు అనుకోండి, అది సత్యం కాకుండా పోతుంది. కాబట్టి ఆపేక్షిక సత్యం, పారమార్థిక సత్యం కాదు. అదే ఆ మాట అంటున్నారు ఆయన. యత్ అపర విద్యా విషయం కర్మఫలలక్షణం సత్యం తదాపేక్షికం. సో అపర విద్యా విషయం, అపర విద్య యొక్క సబ్జెక్ట్ మ్యాటర్ అదే సంసారం. ఆ సంసారం యొక్క లక్షణం ఏమిటి? లక్షణం అంటే రూపము. రూపమేమి? కర్మఫల లక్షణం. కర్మఫలమే దాని రూపం. మంచి కర్మలు చేసుకుంటే కొద్దిగా సుఖం లభిస్తుంది, అది వెంటనే కరిగిపోతూ ఉంటుంది. చెడు కర్మలు చేసుకుంటే దుఃఖం లభిస్తుంది, అది కరిగిపోతుంది, దుఃఖం కూడా కరిగిపోతుంది. కానీ రిలేటివిటీ, ఐన్స్టైన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అప్లై అవుతుంది. సుఖం ఉన్నప్పుడు టైం చకచక వెళ్ళిపోయి అయ్యో అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. దుఃఖం ఉన్నప్పుడు ప్రతి నిమిషము ఒక యుగంగా గడిచి అబ్బో ఇంత కష్టమా అనిపిస్తుంది. వాస్తవంలో రెండు ఒకే రీతిలో కరిగిపోతాయి. కానీ సుఖం బాగా వేగంగా కరిగిపోతున్నట్టు, దుఃఖం ఎప్పటికీ పూర్తి కానట్టు అనిపిస్తుంది. పన్ను నొప్పి ఉంటే ఎప్పుడు తెల్లవారుతుందిరా భగవంతుడు అనిపిస్తుంది. అలా కాకుండా మీరు గురిపెట్టి నిద్రపోయారనుకోండి, అప్పుడే తెల్లారిందా అంటూ లేవడం, కాఫీ తాగడం, ఏది కాఫీ ఏది. సో ఇట్ ఆల్ రిలేటివ్, థియరీ ఆఫ్ రిలేటివిటీ. ఐన్స్టైన్ అడిగారు, ఏమండి థియరీ ఆఫ్ రిలేటివిటీ ఏమిటని అంటే, నీవు నీ ప్రియురాలి సరసన ఉన్నప్పుడు గంట నిమిషంలా గడుస్తుంది, అదే వేడివేడి పొగలు గక్కే గాడిపోయి పక్కన కూర్చుని ఉంటే నిమిషం గంటలా గడుస్తుంది. ఇదే థియరీ ఆఫ్ రిలేటివిటీ అని చెప్పాడు ఆయన. దట్ ఈస్ హౌ హీ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ ఇన్ ఏ పబ్లిక్ ప్లాట్ఫామ్. రియల్లీ. కనుక దుఃఖము సుఖము వాటి ప్రవృత్తి సమానమైన, వేగం సమానమైన, దుఃఖం కొండంత బరువుగాను, సుఖం దూది పింజవలే తేలికగాను అలా వెళ్ళిపోతున్నట్టుగాను అనిపిస్తుంది. ఇది సంసారం యొక్క లక్షణం. ఇన్ ఎనీ కేస్ బోత్ ఆర్ పెరిషబుల్. కర్మఫల లక్షణం ఆపేక్షికం సత్యం. అది రిలేటివ్ సత్యమే. అంటే నేను దీన్ని ఏమంటానంటే an isolated ego in a separate body. Descartes philosophy, most useless philosophy. సో ఆ రకంగా జగత్తును చూసి జగత్తునంతని శుభ్రంగా అన్ని రకాలుగాను డివైడ్ చేసి సొసైటీ సఫర్స్ అవుతుంది. ఇట్స్ ఎక్స్ట్రీమ్ డ్యూయలిజం. ఈ ద్వైతం ఉంది చూసారా, ద్వైతం అంటే డివిజన్. అంతకనే ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ ఏ పర్టికులర్ కల్చర్ అనే డివిజన్. ఎక్స్ట్రీమ్ డ్యూయలిజం అంటే ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ ఎల్స్, అండ్ ఈచ్ పర్సన్ ఈజ్ an isolated ego in a separate body. Body is different, ego is different, and that is extreme dualism. Therefore people ఏం చేస్తారంటే ఇంట్రెస్ట్ గ్రూప్స్ కింద జతగూడుతారు. సోషల్ ఇంట్రెస్ట్ గ్రూప్స్. ప్రతివాడు హీ వాంట్స్ ఎ కేక్. నేషనల్ వెల్త్ లో ప్రతివాడు తన వంతు వాటా రాబట్టుకునే ప్రయత్నమే. ప్రతివాడు అసంతృప్తుడే. ఎవడు సంతోషంగా పరమేశ్వరుడు ఇచ్చిన దాంతో హ్యాపీగా ఉన్నానని వాడు ఎవడు కనపడ్డాడు. సో సోషల్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ కింద అయిపోయి దెబ్బలాడుకుంటూ కూర్చోడు. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఉన్నారు ఇప్పుడు. ఎందుకో తెలుసునా అండి, అకాల వర్షాల వల్ల జనులకు కలిగినటువంటి కష్టానికి ధనాన్ని ఇవ్వమని కోరడానికి. ఇప్పుడు ఫిబ్రవరిలో, ఏప్రిల్లో నుంచి మొదలుపెట్టి ఎండలు ఎక్కువగా ఉన్నందువల్ల ధనాన్ని ఇవ్వమని కోరడం కోసం మళ్ళీ ఢిల్లీ వెళ్తారు. ఇప్పుడు ఆ కాలం ఎంతసేపు ఢిల్లీ వాళ్ళని ఇవ్వమంటే వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు? వీడిని కొట్టి వాడికి, వాడిని కొట్టింకోడికి అలా తగ్గుతూ ఉండాలి వాళ్ళు.
ఆ కాల వర్షం ఏదో కొంత మనం వర్షాలు పడ్డప్పుడు పడనప్పుడు కూడా అది ఆర్గనైజ్ చేసుకుని వర్షం పడ్డప్పుడు నీటిని భద్రం చేసుకోవాలి. ఆ నీటిని వర్షం పడనప్పుడు వాడుకోవాలి. అంతేగాని నాకు నీరు కావాలన్నప్పుడు టకటకటక వర్షం పడిపోవాలి, ఇంకా చాలు అన్నప్పుడు ఆగిపోవాలంటే అది ఎలా అవుతుంది? అది సో అలా అవ్వలేదు కాబట్టి కేంద్రం నాకు సహాయం ఇవ్వాలి, లేకపోతే మేము సపోర్ట్ చేయం. చాలా మొత్తం తెలుగుదేశం అంటలేదు, సోషల్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ ఎలా ఉంటాయన్న దానికి చెప్తున్నాను. విశాల హృదయము, ఏదో భగవంతుడు జీవితాన్ని ఇచ్చినందుకు కొన్ని 10 మందికి సహాయం చేద్దామనే దృష్టికోణము అది ఏమి ఉండదు. పాలిటిక్సే అక్కర్లేదు, సోషల్ లైఫ్ ఈజ్ లైక్ దాట్, ఆల్ డివైడెడ్ సోషల్ లైఫ్. సో ఈ డివిజన్ ఏదైతే కలదో ఇది చాలా దోషపూరితమైనటువంటిది. ఆ డివిజనే సత్యం అని అనుకున్న వాడికి దాంట్లో పడి కొట్టుకుంటూ ఉండటమే అదే సత్యంలా అనిపిస్తుంది. కానీ అది సత్యం కాదు, అది ఆపేక్షికం. మరి సత్యం ఏమిటి? ఇదంతూ పరవిద్యా విషయం పరమార్థ సంలక్షణత్వాత్. ఇదంతు సత్యం, తదేతత్ సత్యం. ఇదంతు ఆన్ ది అదర్ హ్యాండ్, ఇదం అంటే పరవిద్యా విషయం, ఇదం పరవిద్యా విషయం. పరవిద్యకి విషయము అంటే సబ్జెక్ట్ మ్యాటర్ అయినటువంటి ఈ పరబ్రహ్మ ఏదైతే కలదో, పరమేశ్వరుణ్ణి గురించి ఈ పరవిద్య బోధిస్తుందే, ఈ పరవిద్య ఏదైతే కలదో దాని సబ్జెక్ట్ మ్యాటర్ అయినటువంటి పరమాత్మ, అది ఏ సత్యము. ఇది పరమార్థ సత్యము, పరమార్థ సత్. ఎందుకని? పరమార్థ సంలక్షణత్వాత్. బికాజ్ దీని యందు ఆ పరమార్థ సత్యము అనే లక్షణము కలది అగుట వలన. పరమార్థ సత్ లక్షణ, లక్షణ అంటే స్వరూపము. పరమార్థ అలా లేదా అక్కడ? అలాగే ఉందా? పరమార్థ సత్, సత్ అంటే సత్యము, పరమార్థ సత్యమే స్వరూపముగా కలది అగుట వలన. ఇప్పుడు పరమార్థ సత్యము ఆపేక్షిక సత్యము అంటే ఏమిటో చెప్తా చూడండి. మామూలు మన స్టాండర్డ్ ఎగ్జాంపులే. ఇప్పుడు నగ ఉందనుకోండి, నగ పరమార్థ సత్యం కాదు, ఆపేక్షిక సత్యం. అలా ఉంటుంది, కొంతకాలం ఉంటుంది, పోతుంది. ఆ కొంతకాలం ఉన్నప్పుడు కూడా మొట్టమొదటి రోజుల్లో ఆ నగ వల్ల కలిగిన ప్రీతి తరువాతి కాలంలో కలగదు. సీతాదేవి చూడమని ఉండేది ఆవిడికి, రామాయణంలో కనపడుతుంది. ఈ రోజుల్లో చూడమని ఎవరైనా పెట్టుకుంటారా? పెట్టుకోరు. చూడమని పెట్టుకుంటే ఏదో 18వ శతాబ్దం నుంచి పొరపాటున ఈ శతాబ్దంలోకి వచ్చినట్టుగా ఫ్యాషనబుల్ కాదు అది. ఇట్ ఈస్ నో మోర్ ఏ ఫ్యాషన్. కాబట్టి నగానే మనం అనుకోవడమే కానీ మాట వరుసకి అది కూడా అలా కొద్దిపాటి సుఖాన్ని కలిగించి అది మాయమైపోతుంది. అందులో ఈ నగకి సంబంధించిన సుఖం ఇది 10 మంది మీద ఆధారపడిన సుఖం. 10 మంది దాన్ని ఎవరు అయితే కానీ దాంట్లో సుఖం లేదు. ఏదో లడ్డూ ఏదో అయితే 10 మందితో సంబంధం లేకుండా చీకట్లో కూర్చుని తినేసిన ఒక గ్లాసును మంచినీళ్ళు తాగి బయటికి రావచ్చు హ్యాపీగా. ఈ నగ అలా కాదు. ఇది యూ హ్యావ్ టు గో టు ఏ పార్టీ విత్ ఇట్, అదర్వైజ్ ఇట్ ఈస్ యూస్లెస్. ఎనీవే వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అది పరమార్థ సత్యం కాదు, అది ఆపేక్షిక సత్యం. పరమార్థ సత్యము అంటే బంగారము. అంటే తేడా ఏమిటంటే ఆపోజిట్స్ ఉండాలి, అది అప్పుడు అది ఆపేక్షికం అయిపోతుంది. ఆపోజిట్స్ ద్వంద్వము అంటారు, దానికి అతీతంగా ఉంటే అది పరమార్థం. అది మీకు యాసిడ్ టెస్ట్. అది ఇప్పుడు నగ ఉందనుకోండి, బాగుంది, ఓ మోస్తరుగా ఉంది, పర్వాలేదు, బాగులేదు, అయిపోయిందా? దాని పని అయిపోయిందా? బాగుందితో మొదలుపెట్టి బాగులేదుతో వచ్చేసింది, అయిపోయింది. అది ఆపేక్షిక సత్యం, పరమార్థ సత్యం కాదు. ఈ దిస్ లైక్స్ అండ్ దిస్ లైక్, ఈ రాగద్వేషాలు ఉన్నాయే, బాగుంది బాగులేదు, రాగము ద్వేషము, ఈ రెండింటికి అతీతమైనది బంగారం. నగ బాగులేదంటారే గాని బంగారం బాగులేదని అందరూ. అసలు ఆ ప్రసక్తి రాదు. మీరు గమనించండి, బంగారం బాగుందని బాగులేదని మళ్ళీ అక్కడ అప్లై చేయొద్దు. అక్కడ పాయింట్ ఏమిటంటే బాగుంది బాగులేదు అనే కేటగిరీ ఏదైతే కలదో, కేటగరైజేషన్ అంటారే, అది బంగారానికి వర్తించదు. ఎందుకు వర్తించదు అంటే బంగారము ఆ కేటగరైజేషన్కి అతీతంగా నిలిచి ఉంటుంది. అంటే నగ బాగుందన్నప్పుడు బంగారము దానికి అతీతంగానే ఉంటుంది, నగ బాగులేదు అన్నప్పుడు కూడా బంగారము ఆ స్టేట్మెంట్ కూడా అతీతంగానే ఉంటుంది. అదేవిధంగా ఉనికి, బీయింగ్ అంటారు. ఈ జగత్తులో పరమార్థ సత్
ఇప్పుడు పుష్పము అని మీరు అన్నారు, ఇంతకుముందు చెప్పాను నేను, అయినా మళ్ళీ బ్రీఫ్గా చెప్తాను, ఎక్కువ చెప్పను. పరమార్థ సత్ పుష్పము అన్నారు, ఫ్లవర్. పుష్పము అంటే మనకి ఏమనిపిస్తుందంటే నామరూపాలకి బాగా అలవాటు పడిన బుద్ధి కారణంగా పుష్పము అనేది అదే సత్యం అనిపిస్తుంది. ఇప్పుడు మీరు పుష్పము అన్నప్పుడు, పుష్పం అంటే పుష్పం అనుభవంలో విషయం కావాలి కదా. పుష్పానుభవం కలగందే పుష్పము అనే మాట మీరు అనలేరు కదా. పుష్పానుభవం మీకు ఎలా కలిగింది? పుష్పము యొక్క ఉనికి రూపంగానే అనుభవం కలుగుతుంది. పుష్పము యొక్క ఉనికి సత్తా అనుభవానికి వచ్చింది. బీయింగ్ని పట్టుకోవాలి, ఉనికిని పట్టుకోవాలి. సత్తా, ఉనికి అంటే మీకు అలవాటు అవుతుందో అవదో, సత్తా అని సంస్కృతంలో అంటూ ఉంటాము, ఇంగ్లీష్లో బీయింగ్ అని అంటాము, తెలుగు ఉనికి. సో ఈ సత్తా ఈజ్ ది రియాలిటీ. సో పుష్పము అని మీరు అన్నప్పుడు పుష్పము యొక్క సత్తా అనుభవంలో విషయం అవుతుంది. అలాగే ఫలము అని అన్నప్పుడు ఫలము యొక్క సత్తా అనుభవంలో విషయానికి అవుతుంది. పుష్పానికి ఫలానికి మధ్యన ఏమీ లేదు అని అన్నప్పుడు ఆ ఏమీ లేదనే దాని యొక్క సత్తా, దానికి శూన్యం అని పేరు పెడతారా, ఆకాశం అని పేరు పెడతారా? బౌద్ధులు శూన్యం అన్నారు, వేదాంతులు ఆకాశం అన్నారు. ఆకాశ సత్తా అనుభవానికి వస్తుంది, ఏమీ లేదని చెప్పడానికి కూడా సత్తా అనుభవానికి వస్తుంది. కాబట్టి పుష్పము, ఫలము, స్పేస్, ఖాళీ అన్నప్పుడు ఎన్ని అనుభవానికి వచ్చాయి? 3 అనుభవానికి వచ్చాయి. 3 సత్తలే. పుష్పసత్త, ఫలసత్త, ఆకాశ సత్త, ఇది దేశ సత్త. ఆ సత్త ఉన్నదే. ఇప్పుడు ఈ పుష్పము లేదు కానీ సత్త ఉంటుంది. పుష్పము లేదు అన్నప్పుడు దేశము యొక్క సత్తా, ఆకాశము యొక్క సత్తా అనుభవానికి రావాలి. దేశసత్తా, కాలసత్తా, ఆకాశ సత్తా. దేశసత్త అంటే ఆకాశ సత్తే. సత్తా అనుభవానికి రాకుండా పుష్పము లేదు అనే ప్రసక్తి ఉండదు. మీరు టేబులో, నేలో ఏదో ఒకటి చూసి పుష్పము లేదు అని అంటారు విత్ రిఫరెన్స్ టు దాట్. అంతేగాని అసలు ఏమీ లేకుండా పుష్పము లేదనే మాట రాదు. ఫ్లవర్ వేస్ చూసి నో ఫ్లవర్ ఇన్ ది ఫ్లవర్ వేస్. అక్కడ సంథింగ్ ఈజ్ ఆల్వేస్ కమింగ్ టు యువర్ ఎక్స్పీరియన్స్. ఏమంటే ఫలానా వారు ఉన్నారా అంటే లేరు. లేరు అంటే అర్థం ఎక్కడ లేరు? ఎక్కడ లేరు? ప్రపంచంలోనే లేరన్నా? ప్రపంచంలో లేకపోతే మీరు స్వర్గంలో ఉండొచ్చు. సో లేకపోతే ఈ ఊళ్ళో లేరు, ఇంకో ఊళ్ళో ఉంటారు. లేరు అంటే అర్థం ఏంటి? ఆ ఇల్లు యొక్క సత్తా బేసిస్ గా లేరని అభిప్రాయం. ఇంట్లో లేరు అని అర్థం, అంతే కదండి. కాబట్టి సత్తా అనేది మన అనుభవములన్నిటికీ మూలంలో ఉన్నటువంటి చెరపరాని సత్యము. దాన్ని చెరిపేయటం కుదరదు, దాన్ని తుడిచివేయటం కుదరదు. అది అలా ఉంటుంది. ఉంది అన్నప్పుడు ఉంటుంది, లేదు అన్నప్పుడు ఉంటుంది. ఆ సత్త ఫౌండేషన్. ఆ సత్తయే స్వయం ప్రకాశ సత్త, తనంత తానుగా ప్రకాశించే సత్త. దానికి ఆ సత్తని తెలుసుకోవడానికి కన్ను, చెవి ఇలాంటి సాధనాలు అక్కర్లేదు. అది ఎప్పుడు అహం రూపంగా, ఆత్మసత్తా రూపంగా నేను ఉన్నాను అని తెలియటానికి కంటితో చూసి చెప్తారా, చెవితో విని చెప్తారా నేను ఉన్నాను అని? ఆ ఆత్మసత్త ఏదైతే కలదో అది ఈ ఉన్నది లేదు అనే ఈ రకమైనటువంటి ద్వంద్వములకు అతీతమైన సత్త. దట్ బీయింగ్, ఆ బీయింగ్ మీదే, ఆ సత్త ఎందే ఈ జగత్తంతా ప్రకాశిస్తుంది. సినిమా అంతా కూడా, సినిమాలో ఉండే సీన్స్ అన్ని కూడా ఆ తెర మీద ప్రకాశిస్తాయి. ఆ తెర అది మౌలికమైన సత్త. ఆ తెర మీదకి హీరో వచ్చాడు, హీరో వెళ్ళిపోయాడు, హీరో ఉన్నాడు, హీరో లేడు అని మీరు ఉన్నాడు లేడు అని చెప్పటానికి వెనకాల తెర ఉండాలా? తెర లేకుండా ఉన్నాడు లేడు అని చెప్పగలరా? చెప్పలేరు. కాబట్టి తెర అనేది ఇట్ ఈస్ ది సబ్స్ట్రాక్ట్. ఈ ఉన్నాడు లేడు అనే ద్వంద్వములకు మూలంలో అది ఉంది. అది అలా ఉంటూనే ఉంటుంది. దానికి ఉండడము లేకపోవడం అనే ద్వంద్వాలకు అతీతమైనటువంటి బీయింగ్ అది. అది అటువంటి ఉనికి సత్త. ఆ సత్త యందే పృథివీ, అప్పు, తేజ, వాయు, ఆకాశ అనే పంచభూతములు ప్రకాశిస్తున్నాయి. పంచభూతములు అంటే మళ్ళీ సత్తే. అది నామరూపములు మారితే 5 అయింది, అదర్వైజ్ సత్త ఒక్కటియే. కాబట్టి ఆ పరమార్థ సత్ అంటే ఉండుట లేకుండుట అనే ద్వంద్వములకు అతీతమైన, దేశకాల వస్తు పరిచ్ఛేదములకు అతీతమైనటువంటి ఏ పరమార్థమైన, సత్యమైన, కాలము చేత బాధింప శక్యము కాని, నిషేధించ శక్యము కాని ఏ ఉనికి కలదో అది ఏ పరమాత్మ. పరమాత్మ యొక్క ఉనికికి
ప్రూఫ్, నిదర్శనం ఏమిటి అని అడిగితే ఈ జగత్తు యొక్క ఉనికియే ఈశ్వరుని యొక్క ఉనికికి నిదర్శనము. బంగారం ఉంది అని ఎలా చెప్తారు మీరు? ప్రూఫ్ ఏమిటి అంటే నగ ఉండటమే బంగారము యొక్క ఉనికికి నిదర్శనము. అదేవిధంగా ఈ జగత్తులో ప్రతి పదార్థము కూడా ఉంది 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 లేదని నువ్వు అన్నప్పుడు కూడా విత్ రిఫరెన్స్ టు సంథింగ్ నథింగ్ అనే మాట ఉంటుంది. సంథింగ్ రిఫరెన్స్ లేకుండా నథింగ్ అనేది ఉండదు. కాబట్టి అన్ని సందర్భాలలోనూ మౌలికంగా ఆ ఉనికి మన చేత గ్రహింపబడుతూ ఉన్నది. ఆ ఉనికికి మూలంలో ఉన్నటువంటి దేశకాల వస్తు పరిచ్ఛేదములకు అతీతమైన ఏ సత్త గలదో అది ఏ పరబ్రహ్మ. అటువంటి ఆ సత్తకి పరమార్థ సత్తా అన్నారు. పరమార్థ సత్ అని ఎందుకన్నారంటే ఇప్పుడు పుష్పము ఉన్నది అని మీరంటే ఇది ఇక్కడ పెట్టి నెల రోజుల తర్వాత వస్తాను ఉంటుందా? ఉండదు. పుష్పం ఉండదని మరొకటి ఉంటుంది. మరొకటి మాట నేను అడగట్లేదు, పుష్పం మాట్లాడు. పుష్పం ఉండదు. కానీ సో ఆ విధంగా ఒకప్పుడు ఉండి మరోప్పుడు లేకుండా పోయేటువంటి ఉనికి దాన్ని పరమార్థ సత్ అని అనరు. ఆపేక్షికమైన సత్. అసలు అది సత్తు కానే కాదు, ఇంకొకటి ఏదో సత్తు. ఆ ఇంకొక దాని మీద ఇది కనపడిందంటే. జగత్ దృశ్యతే. సినిమాని మీరు అస్థి అనాలా దృశ్యతే అనాలా? దృశ్యతే. అస్థి అనకూడదండి. అస్థి ఏమిటండి? ఉండదు. అదే అస్థి అంటే ఉన్నది. సినిమా ఉన్నది అని అంటారా? సినిమా కనబడుతున్నది అని అంటారు. సినిమా కనబడుతున్నది. అదేవిధంగా జగత్ అస్థి అని ఎప్పుడూ అనకూడదు. జగత్ అస్థి కాదు, బ్రహ్మ అస్థి. మరి జగత్తు మాట ఏమిటి? జగత్తు దృశ్యతే. బ్రహ్మసత్యం జగన్మిథ్య అంటే అర్థం అది. జగత్తు దృశ్యతే. జగత్తు కనబడుతున్నది. సినిమా తెర ఉన్నది. సినిమా బొమ్మలు కనబడుతున్నది. కాబట్టి ఒకటి కనబడేది ఆపేక్షికమైన సత్యము, ఉన్నదేదో అది పరమార్థ సత్యము. కాబట్టి మనస్సుని జాగ్రత్తగా మళ్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే మనస్సు అంటుంది దేవుడు ఉన్నాడో లేదో, ఎదురుకుండగా సంసారము ఉన్నది అని అంటుంది మనస్సు. మనస్సు చాలా మూఢమైన స్థితిలో ఉంటుంది. ఆ మాట ఎలాంటి మాట అంటే అది ఆ బంగారం ఉందో లేదో ఎవడు చూడొచ్చాడు, నగ మాత్రం ఖాయంగా ఉంది అంటే ఎంత తెలివితేటలో ఈ మాట కూడా అంతే. ఎందుకంటే పరమార్థ సద్రూపమైనటువంటి ఈశ్వరుడు లేకుండా కంటికి కనపడకుండా పోయేటువంటి జగత్తు ఉండే ప్రసక్తే లేదు అసలు. ఈశ్వరుని యొక్క ఉనికి ఎందే జగత్తు కనబడుతోంది. లేకపోతే అసలు జగత్తు కనబడకుండానే పోయింది. కానీ కనబడే నామరూపాలే సత్యము అని ఎప్పుడైతే మనస్సుకి బాగా పట్టేస్తుందో ఆ సంస్కార బలం అలాంటిది. సంస్కారం ఏం చేస్తుంది? దాన్ని స్పెల్ అంటారు ఇంగ్లీష్లో. ఆవేశం, మోహావేశం. ఆ మోహావేశంలో మనకి జగత్తే సత్యంగా భాషిస్తుంది. ఈశ్వరుడు అనేది అసలు ఉన్నాడా లేదా అని మేము సందేహంలో పడిపోతారు. కొంతమంది అంటారు మేము ఇంకా ఈశ్వరుడు విషయానికి ఇంకా మేము ఆ స్టేజ్కి రాలేదండి, ఇంకా అదే వేవ్ లెంగ్త్ ఇంకా కుదరదది, ఇంకా కొంతకాలం సర్వీస్ అయిన తర్వాత చూస్తామండి అంటారు. అలా అనడంలో అభిప్రాయం ఏంటంటే జగత్తు ఖాయంగా ఉంది, ఈశ్వరుడు ఉన్నాడో లేదో థోడా దేఖనా పడతా హై అని అభిప్రాయం. చాలా పొరపాటు. ఉన్నది ఈశ్వరుడే, జగత్తు కేవలం కనపడుట మాత్రమే. కాబట్టి జగత్తు గురించి ఆపేక్షిక సత్యం అని చెప్తే దానికి చాలా పెద్ద మర్యాద మీరు ఇచ్చినట్టు. చాలా జనరస్ స్టేట్మెంట్. ఇంకా అంతకంటే ఎక్కువ మర్యాద జగత్తుకి ఇవ్వకూడదు. పరమార్థ సత్యము అంటే ఈశ్వరుడు మాత్రమే. ఏమిటండి ఈశ్వరుడు? గుళ్ళో కూర్చునున్న ఈశ్వరుడు పరమార్థ సత్యమే. గుళ్ళో కూర్చోవడం ఏమిటండి? ఈశ్వరుడు ఈ జగత్తుకంతకి మూలము. ఎవ్వనిచే జనించు జగం ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందు డిందు పరమేశ్వరుడు. అది పరమేశ్వరుడికి డెఫినేషన్. అది పోతన్న గారి డెఫినేషన్. సో కాబట్టి ఆ పరమేశ్వరుడు మాత్రమే సత్యము. తదేతత్ సత్యం. తదేతత్ సత్యం యథాభూతం విద్యా విషయం. సో తదేతత్ ఆ ఈ అక్షర పరబ్రహ్మ సత్యం.
యథాభూతం. సత్యం అంటే యథాభూతం. యథా భవతి తథైవ భవతి. ఎలా ఉన్నదో అలాగే ఉంటుంది. నగ వస్తుంది పోతుంది, బంగారం యథాభూతం. అలాగే జగత్తు వస్తుంది పోతుంది, ఉంటుంది కొంతకాలం ఉండదు, కనపడుతుంది పోతుంది. కానీ ఈశ్వరుడు మాత్రం సత్యం. ఏమండి నేను అది ఈ వాక్యం అది నమ్మశక్యం కాకుండా ఉంటుంది, కానీ నిజంగా అధ్యాత్మంగా చూసినట్లయితే అంత తేలిక మాట అదే కానీ ఇంకొకట్లేదు. ఎలాగంటే జీవితంలో అనుభవాలు అన్నీ వస్తాయి, రకరకాల అనుభవాలు, మంచి చెడు అన్ని రకాల అనుభవాలు వస్తాయి. కొద్దిసేపు మనల్ని అవి అలరారిస్తాయి, మళ్ళీ పోతాయి. కానీ ఇన్ని అనుభవాలు వచ్చి పోతున్నా పోకుండా స్థిరంగా నిలిచేది ఏమిటో చెప్పండి. నేను అహమస్మి, ఆత్మ, లేకపోతే ప్రాణము, ప్రాణశక్తి ఉందండి, అది అలా స్థిరంగా ఉంటుంది, ఎక్కడికి పోతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఆనందంతో కేరింతలు కొడుతున్నాడు, వాడి ఆనందానుభూతి వెనకాల ఏముంది? ప్రాణశక్తి ఉంది. ఇంకొకడు దుఃఖంతో కృంగిపోతున్నాడు, ఆ దుఃఖానుభవం యొక్క వెనకాల ఏముంది? ప్రాణశక్తి. ఆఖరికి దుఃఖించాలంటే కూడా ప్రాణశక్తి ఉండాలండి. దుఃఖించడానికి ఒక పిసర ఎక్కువ ఉండాలి. మామూలుగా సుఖించడానికంటే రాడేదే ఓ మోతాదు ఎక్కువ ఉండాలి. ప్రాణశక్తి లేకపోతే ఏం దుఃఖిస్తారు? దుఃఖించడానికి కూడా ఎనర్జీ కావాలి కదా, మెంటల్ ఎనర్జీ కావాలి, ఫిజికల్ ఎనర్జీ కావాలి, ప్రాణశక్తి ఉండాలి. సో దుఃఖం వస్తుంది పోతుంది, ఉండదు, శాశ్వతం ఏం కాదు, అలా వస్తూనే పోతుంది. సుఖం వస్తుంది పోతుంది, అది పోతుంది ఇది పోతుంది. కానీ ఆ సుఖాన్ని ఈ దుఃఖాన్ని కూడా కొంతసేపు ప్రకాశింపజేసినటువంటి ఏ ప్రాణశక్తి, లైఫ్, అది ఎక్కడికి పోదు. లైఫ్ డజంట్ డిజపియర్, లైఫ్ డజంట్ డై, కాన్షియస్నెస్ డజంట్ డై, రియాలిటీ డజంట్ డై. దట్ ఈస్ ఈశ్వర. ఆ లైఫే ఈశ్వరుడు, ఆ చైతన్యమే ఈశ్వరుడు. కాబట్టి అది ఎక్కడికి పోదు. తదే తత్ సత్యం యథాభూతం. ఎలా ఉందో అలాగే ఉంటుంది. విద్యా విషయం. ఫారోస్ వాళ్ళ శరీరం మీద బంగారపు కవచం వేసి 5,000 సంవత్సరాల క్రితం, టేటన్ క్యామన్ అని ఎవరో ఒక ఆయన ఉన్నారు, ఓ ఫారో, చాలా ఇంట్రెస్టింగ్ నేమ్. 5,000 సంవత్సరాల క్రితం బంగారపు కవచం తొడిగారు ఆయన శరీరానికి. ఆ శరీరం పోయింది, ఎప్పుడో పోయింది. ఆ కవచం ఇప్పటికీ అలాగే ఉంది. దాని మీద ఉన్న మట్టి అంతా దులిపేశారు, మట్టి పడింది దులిపేశారు. దులిపేస్తే అలాగ మెల్లమెల్ల మెరిసిపోతూ ఇప్పటికీ మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ కైరో దాంట్లో అలాగా అలరారిపోతూ అలాగే ఉంది. ఏదో 100 పౌండ్ల బంగారం అంటే దాని వాల్యూ ఎప్పుడూ అంతే, గొప్ప విలువ. అది ఎక్కడికి పోతుంది. సో ఈశ్వర స్వరూపం అట్టిది. అంటే ఊరికే దృష్టాంతం, లౌకిక దృష్టాంతం. ఆత్మతత్వం అట్టిది, యథాభూతం. విద్యా విషయం. ఈ పరవిద్య ఉన్నదే దాని సబ్జెక్ట్ మ్యాటరు అది. ఎంత గొప్ప విద్య. కాబట్టి అపర విద్య చదువుకోవాలక్కర్లేదు, చదువుకోవాలి. కంప్యూటర్ గురించి మైక్రోసాఫ్ట్ విండోస్ చదువుకోవాలక్కర్లేదు, చదువుకోవాలి. కానీ అది అలా చదువుకుని 2 ఏళ్ళేవిడికి అయిపోతుంది. దాని పని ఆఖరు మళ్ళీ కొత్తది ఏదో చదువుకోవాల్సి ఉంది. అది చదువుకోవాలి. బట్ దాంతోపాటుగా కనీసం ఒక స్థాయి వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఆత్మస్వరూపాన్ని గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే మీకు నేను రహస్యం చెప్తూ చూడండి, మనిషి జీవితం అంటే ఏమిటండి? థాట్ అండ్ యాక్షన్, ఆలోచనలు క్రియలు, అంతే కదండి. ఇంకేముంది జీవితం? అంతకంటే ఏమైనా ఉందా? ఎందుకంటే మనుష్యుని జీవితాన్ని బాగా వడపోసి మనం సిద్ధాంతాన్ని, ఫిలాసఫీ అంటే అదే. మీ మనిషి జీవితం ఏమిటండి అని అడిగారు అనుకోండి, రోడ్డు మీదకి వెళ్ళి, స్టాక్ మార్కెట్ అండ్ మై హౌస్ అండ్ మై వైఫ్ అండ్ మై చిల్డ్రన్ అంటారు. అలాగా దాన్ని చూడాల్సిన, అవన్నీ అలాగే ఉంటాయి. మనిషి జీవితాన్ని చూడాల్సిన పద్ధతి అది కాదు. జీవితం అనగానేమి అంటే మీరు మౌలికం దగ్గరికి వెళ్ళిపోవాలి, మూలం దగ్గరికి వెళ్ళిపోవాలి, బేసిక్స్ దగ్గరికి వెళ్ళాలి. సో మనిషి జీవితము అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ థాట్ అండ్ యాక్షన్. ఇప్పుడు ఆత్మ స్వరూపం గురించి తెలియకుండా మీ థాట్లన్నిటికీ మూలం ఏమిటవుతుంది? అజ్ఞానం అవుతుంది. మీ యాక్షన్స్ అన్నిటికీ మూలం ఏమవుతుంది? అజ్ఞానం అవుతుంది. అసలు నేనంటాను, వితౌట్ సెల్ఫ్ నాలెడ్జ్ దెర్ ఈజ్ నో బేసిస్ ఫర్ థాట్ అండ్ యాక్షన్. ఏముందండి థాట్ అండ్ యాక్షన్కి బేసిస్ ఏమిటండి? సెల్ఫ్ నాలెడ్జ్ లేకపోతే. మీకు థాట్ ఎక్కడి నుంచి రావాలి? ఆత్మ నుంచి రావాలి.
యాక్షన్ ఆత్మ నుంచి రావాలి. ఆత్మ అంటే ఏమిటో మీకు సంబంధం లేదు, మీకు తెలియదు. అప్పుడు థాట్ ఇది ఎక్కడి నుంచి వస్తుంది? అజ్ఞానంలో పడిపోలేదండి. అది యాక్షన్ అజ్ఞానంలో పడిపోలేదు. ఆశ్చర్యమే ఉంది. మనం చేసి క్రియలన్నింటిలో చాలా భాగం చాలా అత్యల్పంగానూ నిష్ఫలంగానూ తయారయ్యి మనకి నిరాశని మిగులుస్తున్నాయి అంటే ఆశ్చర్యపడాల్సిందే ఉంది. ఎందుకంటే మన ఆలోచనలు మన క్రియలు, మన చేష్టలు అన్నింటికీ మూలము అజ్ఞానమే. ఆత్మ అజ్ఞానమే మూలము. చాలా హ్యూమన్ బీయింగ్స్ ఆర్ వెరీ కాంప్లెక్స్ పీపుల్. దే డోంట్ నో వాట్ దే వాంట్. దే వాంట్ సంథింగ్ అండ్ దే వర్క్ ఫర్ సంథింగ్ ఎల్స్, ఫర్ ది ఆపోజిట్. సో ఎందుకంటే సెల్ఫ్ నాలెడ్జ్, ఆత్మస్వరూపం. మీరు దేవాలయానికి వెళ్ళారు, దేవుణ్ణి పూజిస్తారు. మీకు మీ గురించి సరైన పరిజ్ఞానం లేదు. దేవుడి గురించి పరిజ్ఞానం ఎలా ఉంటుందండి? అది అరకొర పరిజ్ఞానంగానే ఉంటుంది. ఆత్మస్వరూపాన్ని గురించి తెలుసుకోకుండా దేవుడి గురించి చెప్పబోయా అంటే ఏం చెప్తాడు? ఏదో ఇక్కడ అక్కడ విన్న 4 మాటలు చెప్తాడు. ప్రోపగాండా మాటలు 4 చెప్తాడు. దేవుడు వైకుంఠంలో ఉంటాడు, కైలాసంలో ఉన్న ఆయనకంటే కూడా 4 రెట్లు ఎక్కువ వాడు అని ఇలాంటివి ఏవో చెప్తాడు. ఏదో ఇప్పుడే కలిసి వచ్చినట్టుగా, వాడు బావమరదిని కలిసి వచ్చినట్టే, దేవుణ్ణి కలుసుకుని వచ్చినట్టు చెప్తాడు. అప్పుడే కలిసి వచ్చినట్టు చెప్తాడు. ఆ డెప్త్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు పరమార్థ స్థితి ఈశ్వరుడు గురించి ఇక్కడ మనం అనుకున్నామే, ద బీయింగ్, ది అన్లిమిటెడ్ బీయింగ్ విచ్ ట్రాన్సెండ్స్ ది డివిజన్స్ ఆఫ్ అస్తి నాస్తి, అది ఈశ్వరుడు అనేటువంటి ఆ డెప్త్ ఎక్కడి నుంచి వస్తుంది? శాస్త్రాధ్యయనం చేస్తున్నాం. సో తదేతత్ సత్యం యథాభూతం విద్యా విషయం. కనుక ఆ పరమాత్మ స్వరూపాన్ని మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే శాస్త్రాన్ని ఆశ్రయించాల్సి ఉంటుంది. విద్యా విషయం. అజ్ఞానం పోవాలి అంటే జ్ఞానాన్ని ఆశ్రయించాలి. చీకటి పోవాలి అంటే చీకటిని చెవితో కూర్చుంటే చీకటి ఎక్కడికి పోతుంది? దీపం వెలిగిస్తే చీకటి పోతుంది. కొంతమంది ఈ సంసారం ఇంతేనండి, వేస్తండి, ఇలాగే ఉంటుందండి అని ఉంటే సంసారాన్ని తిట్టుకుంటూ కూర్చుంటే ఉపయోగమే ఉంది. ఆత్మజ్ఞానము అనే దివ్యని వెలిగిస్తే సంసారము అనే చీకటి పటాపంచలైపోతుంది. కాబట్టి ఆ జ్ఞానము, ఆ పరమేశ్వర స్వరూప జ్ఞానము విద్యా విషయం. తర్వాత అవిద్యా విషయత్వాచ అనృతమితరత్. ఇక్కడికి మనకి ఇప్పుడు 2 విషయాలు వచ్చాయి. విషయం అంటే సబ్జెక్ట్ మ్యాటర్. 2 సబ్జెక్ట్ మ్యాటర్లు వచ్చాయి. ఒకటి సంసారము, అపర విద్యా విషయం. 2 పరమాత్మ, పర విద్యా విషయం. అక్కడికి 2 రియాలిటీస్ వచ్చాయా? నో, 2 రియాలిటీస్ కాదు. ఇప్పుడు నగని చూపించి ఈ నగలో 2 సత్యాలు ఉన్నాయంటే ఎంత తప్పో ఇక్కడ అంతే. నగలో 2 సత్యాలు ఏమున్నాయి? ఇది నామరూపాలు ఒక సత్యము, బంగారం ఇంకో సత్యము అంటే 2 ఒకే రకం సత్యాలు కావు. ఎందుకంటే నామరూపాలు వచ్చిపోయేటువంటివి, కనబడేవి. సో ఏదైనా సరే ఒక కాలంలో పుట్టి మరో కాలంలో గిట్టిది కనపడుట మాత్రమే కానీ వాస్తవము కాదు. కరెక్టే కదండి? దట్ మచ్ వీ కెన్ అండర్స్టాండ్. దాంట్లో పెద్ద తెలివితేటలేం కావాలి దానికి? ఓ కాలంలో పుట్టింది మరో కాలంలో గిట్టుతుంది అంటే మధ్యలో అది ఊరికే అలా కనబడుతుంది అంతే. ఒకప్పుడు ఈ మధ్యలో ఉండే కాలము కొంచెం పొడుగు ఎక్కువ అనుకోండి, ఎక్కువ కాలము అలాగే కనపడింది అనుకోండి, సత్యంలా భాషిస్తుంది. అంత మాత్రాన సత్యం అయిపోదు. ది టైం స్కేల్ అంటారే, అది లేని సత్యాన్ని తెచ్చిపెట్టదు. అది సో తక్కువ టైం ఉందనుకోండి అసత్యము, ఎక్కువ టైం ఉందనుకోండి సత్యము. నో, 2 అసత్యాలే. కాబట్టి ఈ అపర విద్యా విషయము అయినటువంటి సంసారము, కర్మఫల రూపమైన సంసారం ఏది కలదో ఇది అనృతం, అది సత్యము కాదు. ఇతరత్ అంటే అపర విద్యా విషయమైనటువంటి సంసారము అనృతం, అది సత్యము కాదు. ఆపేక్షిక సత్యం అని అన్నాం, ఒక స్టేజ్లో అలా అంటాం సత్యము అని. దీనికంటే పై సత్యము అనేప్పటికీ ఇంక ఇది అసత్యం అయిపోతుంది. సో ఇది సత్యము కాదు. అయితే ఎందువల్ల సత్యం కాదు? అపర విద్యా విషయం కదా. ఇప్పుడు 2 విద్యలు ఉన్నాయి. ఈ విద్యలో విషయం ఇది, ఆ విద్యలో విషయం అది. ఇది సత్యమే, అది సత్యమే. ఫిజిక్స్ సత్యమే, కెమిస్ట్రీ సత్యమే. నో. ఎందుకంటే అపర విద్య అన్నా అవిద్య అన్నా ఒక్కటియే. అది సార్ ఆల్ రిలేటివ్ నాలెడ్జ్ ఈజ్ నాన్ నాలెడ్జ్. అవిద్య కదా.
ఆల్ రిలేటివ్ నాలెడ్జ్ ఈజ్ నాన్ నాలెడ్జ్. ఇప్పుడు రేడియో డయోడ్స్ ట్రయోడ్స్ ఉన్నాయి చూడండి, ఆ నాలెడ్జ్ ఉంది. అది ఏమిటంటారు? అది ఇప్పుడు తెలుసా మీకు? రేడియో డయోడ్స్ ట్రయోడ్స్ 1950s లో ఉండేవి. ఒక పెద్ద ఆయన 90 ఏళ్ళ ఆయన న్యూయార్క్ నగరానికి వచ్చాడు. అక్కడ రోడ్డు మీద ఎవరో కనపడితే ఆయనతో అంటాడు, ఏమండి న్యూయార్క్ ఇంత విస్తారంగా పెరిగిన నగరము, వరల్డ్ ఫైనాన్స్ క్యాపిటల్ అంటారు, డయోడ్ నా రేడియోకి డయోడ్ కావాలంటే దొరకలేదు, నా గ్రామ్ఫోన్ కి ప్లేట్ కావాలంటే ప్లేట్ కాదు గ్రామ్ఫోన్ కి పిన్ను కావాలంటే దొరకలేదు, తర్వాత ఇంకొకటి ఏదో అంటాడు, అది కూడా దొరకలేదు, ఈ మూడు కూడా దొరకలేదు, ఏమి నగరం అండి, వాట్ హ్యాపెన్ టు దిస్ సిటీ అని అంటాడు ఆయన. అంటే ఆ నాలెడ్జ్ అంతా ఏమైపోయింది? అది నాన్ నాలెడ్జ్ అయిపోయిందండి. మీరు ఈ 10th క్లాస్ విద్యార్థుల్ని, 10th క్లాస్ ఫిజిక్స్ స్టూడెంట్ని, నాయన డయోడ్ అంటే ఏమిటని అడగండి మీరు, వాట్ ఈస్ దాట్ అని అంటారు. On the other hand, suppose you ask him, what is a transistor? That he knows. Yeah, transistor I know. In one direction, it allows current. In the other direction, it offers very high resistance. And so, current will flow in one direction only. Unidirectional flow of current happens due to this transistor. He knows that. బట్ అంతకు పూర్వకాలంలో ట్రాన్సిస్టర్ 1950లో కనుక్కున్నారు. ట్రాన్సిస్టర్ 40sలో డయోడ్స్ ట్రయోడ్స్ ఉండేవి, మేము వాటిని వల్లించి వాళ్ళం. ఇప్పుడు ఆ మాట అంటే మీరు తల దించుకోవాల్సిన పరిస్థితి. ఇట్ ఈస్ నాన్ నాలెడ్జ్. అలాగే ఆత్మస్వరూపం దగ్గరికి వచ్చేప్పటికీ మీ కామ్యకర్మలు ఇవి ఉన్నాయి చూసారా, ఇవి నాన్ నాలెడ్జ్, దే ఆర్ అవిద్య. కామ్యకర్మ ఏమిటండి? కామ్యకర్మ చేశారనుకోండి, ఏదో లాటరీ వచ్చింది, ఏదో పూజ ఏదో చేసుకుంటే లాటరీ వస్తుందంటే ఏదో పూజ చేశాడు, వెంకటేశ్వర స్వామి ముడుపు చెల్లిస్తే బిజినెస్ లో లాభం వస్తుంది, ఓకే 1% వెంకటేశ్వర స్వామికి ఇచ్చేసాడు, బిజినెస్ లో మంచి లాభం వచ్చింది. ఇప్పుడు ఆ లాభం వస్తే ఏం చేశాడు, అంతకుముందు 1 bedroom లో ఉండేవాడు. 1 bedroom అంటే 1 bedroom హౌస్ అని అర్థం. ఇది కాలిఫోర్నియన్ ఇంగ్లీష్. సో అంతకుముందు 1 bedroom లో ఉండేవాడు, ఇప్పుడు 3 bedroom లో ఉంటాడు. లగ్జూరియస్ సరౌండింగ్స్, చుట్టుపక్కల వాతావరణం కొంత భోగప్రధానంగా మారింది. మనస్సు మారుతుందా? మనస్సులో సుఖశాంతులు పెరుగుతాయా? డబ్బు ఎక్కువైతే సుఖశాంతులు పెరుగుతాయా తరుగుతాయా? ఏమో తరుగుతాయో మాంతాయో, పెరగడం మాత్రం అవకాశం లేదు. అయితే మరి సుఖశాంతులు ఉన్న చోట ఎందుకున్నాయి? సుఖశాంతులు ఉన్న చోట ఎందుకున్నాయంటే వాళ్ళకి తెలుసో తెలియకో, విట్టింగ్లీ ఆర్ అన్విట్టింగ్లీ, వాళ్ళు ఆ వేదాంతం ఆత్మ సంతుష్టి ఆత్మనిష్ట ఏదో సంపాదించుకున్నారు మొత్తానికి, వాళ్ళు ఏదో పుణ్యబలం చేత. అందుకోసం సుఖశాంతులు ఉన్నాయి, కానీ భవనాలను బట్టి సుఖశాంతులు ఎవరికి రావు. సో కాబట్టి రిచ్ పీపుల్ ఆర్ యాజ్ మచ్ అన్హ్యాపీ యాజ్ ది పూర్ పీపుల్. ఓన్లీ సరౌండింగ్స్ ఆర్ మోర్ కంఫర్టబుల్ అంతే. మోర్ లగ్జూరియస్ సరౌండింగ్స్ లో కూర్చుని ఒకళ్ళతో ఒకళ్ళు చాలా తీవ్రమైనటువంటి విభేదాలను కలిగి, ఒకళ్ళ మీద ఒకళ్ళు చాలా గట్టి ద్వేషాన్ని కలిగి, భయపడిపోతూ బాధపడుతూ జీవిస్తూ ఉంటారు. ఎంతో మంది అలా ఉంటారు. కారణం ఏంటంటే మీకు ఈ అపర విద్యా విషయము, మీరు కామ్యకర్మల యొక్క ఫలరూపమైనటువంటి భోగాదులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మనస్సుకి శాంతి సౌఖ్యము ఈ రెండు ఉండవండి. శాంతి సౌఖ్యాలు అంటారు చూడండి, అవి సంగీత జ్ఞానము భక్తి వినా అని త్యాగరాజస్వామి అంటాడే. సో మీకు భక్తి జ్ఞానము వాటి వల్ల లభించాలి, కానీ భోగభాగ్యాల వల్ల, బాహ్య సుఖాల వల్ల శాంతి ఎప్పుడు, ఆనందం ఎప్పుడూ లభిస్తుంది. కాబట్టి బాహ్యములైనటువంటి సంపదలని పెంచేటువంటి ఏ విద్య గలదో అది మనిషిని అభివృద్ధికి తీసుకెళ్తున్నట్లు అనిపిస్తుంది, బట్ ఫైనల్లీ ఇట్ మే పుల్ హిమ్ డౌన్ ఆల్సో. కాబట్టి దాన్ని అవిద్య అనే కేటగిరీలో వేశారు. ఈ మధ్యన ఒక ఎకనామిస్ట్ చెప్పారు నాకు, ఈ కార్పొరేషన్స్ అన్ని ఎలా ఉంటాయంటే ఎవ్రీ ఇయర్ గ్రో అండ్ గ్రో అండ్ గ్రో, అబ్సెసివ్ గ్రోత్. ఎందుకుట ఈ గ్రోత్ అంటే మౌంట్కి వెళ్ళి అక్కడి నుంచి ఇంకా వాడు ధడేలుమని పడిపోతాడు బ్యాంక్రప్సీలోకి. సో ఇది ఏ కైండ్ ఆఫ్ లా, మర్ఫీస్ లానో ఏదో అంటారు, వీటికి పేర్లు ఉన్నాయి.
సో ఎవ్రీబడి ఈజ్ గ్రాడ్యువల్లీ ప్రమోటెడ్ టు హయ్యర్ అండ్ హయ్యర్ లెవెల్స్ ఆఫ్ ఇన్కాంపిటెన్స్ అని ఓ లా ఒకటి ఉంది. సో ఆ విధంగానే ఎవ్రీ కార్పొరేషన్ ఈజ్ గ్రోయింగ్ అండ్ గ్రోయింగ్ అండ్ గ్రోయింగ్ ఫైనాన్షియల్లీ టు ఎ లెవెల్ ఫ్రమ్ వేర్ ఇట్ విల్ కమ్ డౌన్ విత్ ఎ హ్యూజ్ థర్డ్ ఇంటూ బ్యాంక్రప్సీ చాప్టర్ 11 ప్రొటెక్షన్ లో పడిపోతారు. ఎన్ని కంపెనీలు బ్యాంక్రప్ట్ అయిపోతూ ఉంటాయో తెలుసునండి. నేను అమెరికా వెళ్ళినప్పుడల్లా అరడదన పెద్ద పెద్ద కంపెనీలు బ్యాంక్రప్ట్ అయిపోతూ ఉంటాయి. నేను ఆ బిజినెస్ దాంట్లో చూస్తూ ఉంటాను. హ్యూజ్ కంపెనీస్ దే బికమ్ బ్యాంక్రప్ట్. హ్యూలెట్ ప్యాకార్డ్ ఈజ్ ఇన్ షేకింగ్ నౌ. IBM ఈజ్ షేకింగ్. ఎంటైర్ ఎకానమీ ఆఫ్ అమెరికా ఇండియన్స్ చూసి భయపడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు బాగా దే ఆర్ డూయింగ్ వెల్. అవుట్ సోర్సింగ్ ఆఫ్ జాబ్స్ అని ఇదనేదని అమెరికా ఈజ్ నౌ అఫ్రైడ్ ఆఫ్ ఇండియన్స్. ఎట్ వన్ టైమ్ జస్ట్ ఇగ్నోర్, దెన్ రెస్పెక్ట్, నౌ అఫ్రైడ్. సో ఎనీవే ది పాయింట్ ఈజ్ అపర విద్యా విషయము అంటే కామ్యకర్మల ఫలరూపంగా లభించే భోగ భాగ్యాలు ఏవైతే ఉన్నాయో అవే అపర విద్యా విషయము. అంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ అపర విద్య ఈజ్ సేమ్ యాజ్ అవిద్యా విషయం. అపర విద్యకే అవిద్య అని పేరు. అవిద్య అంటే బాగుండదు అనుకుంటే అపర విద్య అనుకోవచ్చు. నిర్మోహమాటంగా చెప్పండి అంటే అవిద్య అని దాని పేరు. కఠోపనిషత్తులో దాన్ని అవిద్య అని అన్నారు. విద్య అవిద్య. ముండకంలో పరావిద్య అపరావిద్య అని ఒక పిసరు మోర్. ఇట్ ఎలాగంటే నాలెడ్జ్ నాన్ నాలెడ్జ్ అనడానికి బదులు నాలెడ్జ్ రిలేటివ్ నాలెడ్జ్. కాబట్టి ఈ సంసారము ఇహలోక సుఖాలు కానీ పరలోక సుఖాలు కానీ ఏదైనా కూడా కర్మఫల రూపమైన సంసారము అది అజ్ఞానము చేత మనిషి తన స్వరూపాన్ని తెలుసుకోకుండా తాను పరిచ్ఛిన్నుడను, బాహ్యం నుంచి కర్మఫల రూపంగా సుఖం లభిస్తేనే సుఖం ఉంది నాకు, లేకపోతే నా లోపల సుఖమేమీ లేదు, లోపలంతా డ్రై అని ఎవడైతే అనుకుంటాడో వాడు చేసుకుంటాడు ఈ కామ్యకర్మలనే. ఆ ఫలం కోసం వాడు తప్పిస్తాడు. అది అజ్ఞానమే బేసిస్ గా కలది కనుక అపర విద్యా విషయము అవిద్యా విషయము కనుక అనృతము, అసత్యము. అనృతం ఇతరత్ అని తదేతత్ సత్యం అర్థం. తర్వాత అత్యంత పరోక్షత్వాత్ కథన్నామా ప్రత్యక్షవత్ సత్యం అక్షరం ప్రతిపద్యేరన్నితి దృష్టాంతమాహ. నేను ఇందాక మీకు మనవి చేశాను, ఈ సంసారము ఇది ప్రత్యక్షం అంటే కంటి ముందు అలా దృఢంగా కనపడుతూ ఉంటుంది. కంటి ముందు కనపడమే కాదు, మన శిరస్సుపై నాట్యం చేస్తూ ఉంటుంది, తాండవం చేస్తూ ఉంటుంది. శిరస్సుకి తలకెక్కిందంటారు చూడండి. అంటే విషం 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 ఏదో మొత్తానికి తలకెక్కిందంటే అర్థం ఏంటంటే అది బాగా వంట పట్టింది అని అర్థం. సో ఆ విధంగా ఈ సంసారము, ఈ రాగద్వేషాలు, ఈ సుఖ దుఃఖాలు, ఈ భోగవాంఛలు ఇవన్నీ కూడా బాగా తలకెక్కి అవి మనకి ప్రత్యక్షంగా గట్టిగా కనపడుతూ ఉంటాయి, టాంజిబుల్ గా. ఇకపోతే పరమాత్మ అంటే అత్యంత పరోక్ష, ఉందా లేదా అని కూడా చెప్పడానికి వీలు లేనంతటి పరోక్షము. శంకరాచార్యులను అడిగారు, ఏమంటే ఈశ్వరుడు ప్రత్యక్షమా పరోక్షమా అని అడిగారు. ఎవడైతే ఈ సంసారము, ఈ సుఖ దుఃఖాలు, ఈ భోగభాగ్యాలే సత్యం అనుకుంటాడో వాడికి ఈశ్వరుడు అత్యంత పరోక్షము. ఎవడైతే ఈ సంసారము ఇది మిథ్యా, ఇది కానవచ్చేదే కానీ దీంట్లో సారము లేదు, దీని సారమంతా ఈశ్వరుడే. వా, సూర్యోదయం ఎంత బాగుంది అంటే అది పరమేశ్వరుని యొక్క మహిమ. చంద్రుడు ఎంత బాగున్నాడు, గొప్ప మహిమ. పుష్పాలు ఎంత బాగున్నాయి, ఈశ్వరుని మహిమ. అని ఈ విధంగా సర్వత్రా ఈశ్వరుణ్ణి, సర్వత్ర విదితాత్మనామని సర్వత్రా ఈశ్వరుణ్ణి దర్శించేటువంటి వాడికి ఆ ఈశ్వరుడు అత్యంత ప్రత్యక్షం. ఈశ్వరుడు ఎక్కడున్నాడో చెప్పండి అంటే ఈశ్వరుడు లేని చోట ఎక్కడుందో చెప్పండి. ఈశ్వరుడు ఎక్కడ లేడు? నదిలో లేడా, పర్వతంలో లేడా, చెట్టులో లేడా, చేమలో లేడా, పక్షిలో లేడా, పశువులో లేడా, మనిషిలో లేడా, యాటంలో లేడా ఈశ్వరుడు? యాటం బాంబు వల్ల మీకు ఏమర్థమైందండి? ఆటం బాంబుని బట్టి మీకు ఏం తెలిసింది? యాటం ఎంత ఉంటుంది? మీరు చేత్తో ఒక ఆటం చూపించగలరా? చూపించలేరు.
అంత సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది. దాంట్లో ఎంత శక్తి ఉంది? అది కాదు ఈశ్వరుడు. హైడ్రోజన్ బాంబు, హైడ్రోజన్ ఆటమ్స్ అన్నింటిలోకి చిన్నది హైడ్రోజన్. హైడ్రోజన్ బరువు అది చెప్పడం కష్టం. హైడ్రోజన్ దాంట్లో అంత, ఒక హైడ్రోజన్ ఆటము ఇంకో హైడ్రోజన్ ఆటము రెండింటినీ కలిపితే అక్కడ నగరం నాశనం అయిపోతుంది. అక్కడ హైడ్రోజన్ బాంబు. ఇప్పుడు ఈశ్వరుడు ఎక్కడున్నాడంటారు? అణువులో ఉన్నాడు ఈశ్వరుడు. గెలాక్సీస్ లో అణోరణీయాన్ మహతో మహీయాన్. కాబట్టి ఆ ఈశ్వర స్వరూపాన్ని దర్శించగలిగే యోగ్యత గలవానికి ఈశ్వరుడంత ప్రత్యక్షం మరొకట్లేదు. కానీ ఈ కనవచ్చే జగత్తే సత్యము. ఈ ద్వంద్వాలు, సుఖ దుఃఖములు, శీతోష్ణములు, రాగద్వేషములు, ఈ ద్వంద్వములే సత్యము. మనం అలాగే జీవించేస్తూ ఉంటాం. ఏవో సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి. ఈ సుఖ దుఃఖముల యొక్క ప్రవాహంలో పడి మనం ఒళ్ళు మరిచిపోతాం. ఈ ప్రవాహమే సత్యం అనుకుంటాం. సుఖంలో ఉన్నంతసేపు మహోల్లాసంగా ఉంటుంది. దుఃఖంలో ఉన్నప్పుడు కృంగిపోతూ ఉంటాం. ఈ సుఖము సత్యమో, దుఃఖము సత్యం. లేకపోతే రాగద్వేషాలు ఉంటాయి. ఒకడి మీద కోపం, ఇంకొకటి మీద ప్రేమ, అలాగే రాగద్వేషాలు ఉంటాయి. ఈ రాగద్వేషాలు మనకి సత్యం. దట్ ఈజ్ హౌ వీ లివ్, రైట్? కాబట్టి ఈ విధంగా ఈ జగత్తులో ఉన్నటువంటి ద్వంద్వములు సత్యము అని అనుకున్న వాడికి ఈశ్వరుడు అత్యంత పరోక్షం. కానీ శృతి అలా విదిలిపెట్టేది మనల్ని. శృతి, వేదమాత ట్రైస్ టు టీచర్స్ అత్యంత పరోక్షత్వాత్. అరే వీడు అజ్ఞానం చేత ఈశ్వరుని యందు అత్యంత పరోక్షము అనే బుద్ధిని కలిగి ఉన్నాడు. వీడికి ఆ పరమాత్మతత్వాన్ని ప్రత్యక్షమాన్నట్లుగా ఆ సత్యాన్ని, ఆ యథార్థ సత్యాన్ని, ఆ అక్షర పరబ్రహ్మస్వరూపాన్ని కథన్నామ ప్రతిపద్యేరన్. కథన్నామ అంటే అది కరుణతో అనే మాట. అయ్యో పాపం వీళ్ళు ఎలా తెలుసుకుంటారో. ప్రతిపత్తి అంటే తెలుసుకోవడం. కథన్నామ ప్రతిపద్యేరన్, ఎలా తెలుసుకోగలుగుతారో ఆ పరమాత్మతత్వాన్ని. ఇది దృష్టాంతమాహ. అందుకోసం శృతి కరుణ చేత చక్కటి దృష్టాంతాన్ని ఒకదాన్ని చెప్తోంది. ఆ దృష్టాంతాన్ని మీరు మనస్సుకి తెచ్చుకుంటే, ఆ దృష్టాంతం పూర్తయ్యేప్పటికీ మీకు పరమేశ్వరుడు జగత్తులో ప్రతి అణువులో అలా దర్శనం ఇవ్వాలి. దర్శనం ఇవ్వలేదనుకోండి, నాకు పాఠం చెప్పడం చేత కాలేదని అర్థం. ఇట్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అలాగంటే దృష్టాంతాన్ని ఒకదాన్ని చెప్తున్నారు. ఏమిటా దృష్టాంతం అంటే, యథా సుదీప్తాత్ పావకాత్ విస్ఫులింగా సహస్రశః ప్రభవంతే స్వరూపా. యథా అంటే దృష్టాంతం. ఎలాగైతే అంటే దృష్టాంతం అన్నమాట. ఉదాహరణ చెప్తున్నారు. ఏమిటంటే పావకాత్ అంటే, పావక అంటే అగ్ని. పునాతీతి పావక. అగ్ని పవిత్రం చేస్తుంది. అగ్నిలో ఏది వేసినా పవిత్రం అవుతుంది. సో ఇప్పుడు మెటల్ ఉందనుకోండి, మెటల్లో ఇంప్యూరిటీ ఉంటే ఏం చేయాలి? అగ్నిలో వేస్తే పవిత్రం, ఉప్పుల్లో బారేస్తే పవిత్రం. సో పునాతీతి పావక, సర్వమును పవిత్రం చేసేటువంటి అగ్ని, దానికి పావక అని పేరు. ఇక్కడ మనం జ్ఞానం గురించి మాట్లాడుతున్నాం. జ్ఞానం కూడా అగ్నియే, జ్ఞానాగ్ని. ఇప్పుడు ఒక భయపడుతూ ఉంటాడు ఒకడు, భయపడుతూ పిరికిగా బతుకుతూ ఉంటాడు. ఏవో సూపర్ స్టేషన్స్ పెట్టుకుని భయపడుతూ బతుకుతూ ఉంటాడు. వాడు ఈ జ్ఞానంలో ప్రవేశించి బయటకు వస్తుంది. మెటల్ నిప్పుల్లోకి వెళ్ళి బయటకు వస్తే ఏమవుతుంది? ప్యూరిఫై అయిపోతుంది. అలాగే వీడు భయపడుతూ ఉన్నటువంటి వీడు ఏదో సంసార భయం, ఆ జ్ఞానాగ్నిలో ప్రవేశిస్తాడు. అంటే జ్ఞానాన్ని తెలుసుకుంటాడు. ఆత్మస్వరూపాన్ని కొద్దిగా, ఓ పిసరంతా, మొత్తం అంతా అక్కర్లేదు, ఓ పిసరంతా తెలుసుకుని బయటకు వస్తాడు. అరే భయానికి అవకాశమే లేదు అని తెలుసుకుంటాడు. కాబట్టి జ్ఞానము కూడా అగ్ని వంటిదే. జ్ఞాన ఈజ్ ఆల్సో ఫైర్. సో ఫైర్ ఏం చేస్తుందంటే పదార్థములలో ఉండే మాలిన్యాన్ని తొలగిస్తుంది. అలాగే ఈ జ్ఞానాగ్ని వ్యక్తులలో ఉండేటువంటి అవిద్య, అజ్ఞానము అనే మాలిన్యాన్ని ఇది తొలగిస్తుంది. కాబట్టి దృష్టాంతము యథా సుదీప్తాత్ పావకాత్. అయితే నిప్పు బాగా అది కనకనలాడిట్లాగా దాన్ని దీప్తం చేయాలి. అంటే వాయువు కుల్లోంచి ప్యూరిఫై అవ్వాలంటే అదే బెల్లోస్ అంటారు చూడండి, అది దృష్టాంతం.
అక్కడ బెల్లోస్ లో నిప్పులు ఉంటాయి, అక్కడ దాని మీద ఈ కోలు వేస్తారు, బొగ్గులు వేసి ఈ తిత్తితోటి గాలిని బాగా ఊదర కొడతారు. అప్పుడు ఆ వాయువు ఏం చేస్తుందంటే అగ్నిని సుదీప్తము చేస్తుంది, బాగా ప్రకాశించేట్లా చేస్తుంది. అలాగే ఈ వేదాంత వాక్యములు మనిషి యొక్క హృదయంలో మినుగురు మినుగురు అంటూ పిసరంత ఉందా లేదా అన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని బాగా వేదాంత వాక్య శ్రవణం చేసినప్పుడు అలా ఊదరగొట్టినట్టుగా అవుతుందన్నమాట. అది సుదీప్తాత పావకాత. అవుతుందా అవుదా చెప్పండి? జగత్తు యొక్క మిథ్యాత్వం బుద్ధికి వస్తుందా రాదా? వస్తుంది. ఆ దృష్టి క్రియేట్ అవుతుంది పాఠం వింటుంటే. పాఠం వినడం అంటే మామూలుగా లౌకిక పాఠం విన్నట్టుగా కాదు. అంటే మీరు పాఠం ఎలా వినాల్సి ఉంటుందంటే 2 రకాల పాఠం వినడం ఉంటుంది. ఒకటి ఆ పదాలు వింటారు మీరు, యు హియర్ ది వర్డ్స్. ఏమిటి చెప్పారు ఈయన? బ్రహ్మ సత్యం. సో దేర్ ఈజ్ బ్రహ్మన్ విచ్ ఈస్ ద ట్రూత్ అండ్ దేర్ ఈజ్ ది జగత్ విచ్ ఈస్ మిథ్యా. ఆ పదాలు విన్నారు, అది పాఠం వినడం కాదు. అది పాఠం వినడం ఎలా అవుతుంది? యూ హ్యావ్ గెయిన్డ్ సమ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ నౌ. వాట్ ఈస్ ది సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ వేదాంత అంటే బ్రహ్మ సత్యం జగన్ మిథ్యా ఇస్ ది సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ వేదాంత. అది వినడం కాదు. ఓ రకంగా వినడమే, అసలు ఏమీ వినడానికంటే ఒక్క పిసరు క్షేమం శ్రేష్టమే. బట్ వినడం ఏమిటంటే బ్రహ్మ సత్యం, బ్రహ్మ అంటే ఆత్మ కదండి. సో యాజ్ ఐ సే జగత్ మిథ్యా అని నేను అన్నప్పుడు, వాక్యం నేనంటే ఒక వ్యక్తి అన్నాడని కాదు, శాస్త్రము జగత్ మిథ్యా, అది అసత్యము, అది కానవచ్చేది మాత్రమే కానీ సత్యము కాదు అని నేను అన్నప్పుడు మన జీవితంలో ఎస్ అని అనిపించాలి. ఎస్ ఇట్ ఈజ్ ఇండీడ్ సో అని అనిపించాలి. అలా అనిపించాలంటే అఫ్కోర్స్ టీచింగ్ చేయాల్సిన పని టీచర్ చేయాల్సి ఉంటుంది. బట్ విద్యార్థి కూడా he should be ready for that. Would you get my point? అలా అనిపించాలి. అవునరా నిజమే అని అనిపించాలి. నేను ఒక చోట విదురనీతి పాఠం చెప్పాను. ఆ విదురనీతి పాఠానికి ఓ 2 తల్లులు వచ్చారు. వాళ్ళు కామన్ వాల్ ఒకటి ఉంది, ఈ ఫ్లాట్కి ఆ ఫ్లాట్కి కామన్ వాల్ ఒంటి ఇటక గోడ కట్టేస్తారు. అంతా కక్కుర్తే, 1 ఇంచు దగ్గర కూడా కక్కుర్తే. సో ఒంటి ఇటకతో గోడ కట్టేశారు. ఆ గోడ కట్టడంలో ఇప్పుడు ఆ వాల్లో నువ్వు ఎన్ని ఇటకలు వేసావు, నేను ఎన్ని ఇటకలు వేసానని దెబ్బలాడుకున్నారు. 4 గంటలకి దెబ్బలాట అయింది. అరగంట సేపు నువ్వు ఇంత అంటే నువ్వంతా అయిపోయింది. 5:30కి విదురనీతి క్లాసు. ఇద్దరూ విదురనీతి క్లాసుకు వచ్చారు. మహాభారతంలో విదురనీతి. ఆ విదురనీతి అది అక్కడున్న విదురనీతి అంతా అధ్యాత్మ, రాజనీతి కూడా ఉంటుంది, ఆత్మతత్వానికి చెందిన విదురనీతి. సరే నేను మామూలుగా నా ధోరణిలో నేను 1:30 సేపు విదురనీతి చెప్పేసి దండం పెట్టి బయటపడ్డాను. ఈ ఇద్దరు కలిసి నా దగ్గరికి వచ్చారు. ఏమంటే మేము ఈ ఇటకల కోసం దెబ్బలాడుకుని మేము క్లాస్కి వచ్చాము, ఇప్పుడు మేము నిర్ణయానికి వచ్చాము, ఇంక ఈ ఇటకల గురించి మేము దెబ్బలాడుకోవడం మానేస్తున్నాము. ఎందుకంటే ఈ ఇటకలు అనేవి సత్యం కాదు. ఓ 10 ఇటకలు వాళ్ళు తీసుకున్నా, ఓ 10 ఇటకలు మేము తీసుకున్నా ఫరక్ నహీ హై. సో ఆత్మస్వరూపమే సత్యము, ఈశ్వరుడే సత్యము. ఈ దిక్కుమాలను గోడ ఈవేళ ఉన్నాం మేము, రేపు పోతాము, ఆ గోడ అలాగే ఉంటుంది, ఇంకోటి ఎవడైనా పట్టుకుపోతాడు దాన్ని. అది సత్యం కాదు. దానికోసం దెబ్బలాడుకుని మనస్సుని పాడు చేసుకోవడం పొరపాటు, ఒకళ్ళ మీద ఒకళ్ళు వ్యతిరేక భావం పెట్టుకోవడం పొరపాటు. వీ నౌ స్టాప్డ్ ఫైటింగ్, వీఆర్ ఫ్రెండ్స్ అని చెప్పాను. ఎంతో సంతోషించాను. ఫోన్లో ఉపన్యాసం ఫలితం ఇచ్చింది. మిగతా వాళ్ళందరికీ నా ఫలితం నాకు వచ్చేసింది, నా జేబులో ఉంది ఫలితం, వాళ్ళకు కూడా ఫలితం ఇచ్చినందుకు సంతోషం. సో అంటే అర్థం ఏంటనమాట, వాళ్ళు నేను ఇటకల గురించి గోడ గురించి చెప్పలేదు, నేను భారతంలో ఉన్నమాట చెప్పాను. దట్ వాళ్ళు నిజంగా శ్రవణం చేశారని అర్థం. ఇంకేదో పదాలు విన్నట్టుగా విదురుడు ఇలా చెప్పాడని అలా కాదు. విదురుడు అలా చెప్పిన మాట వాస్తవమే. తమ హృదయానికి అది హత్తుకునేట్లాగా వాళ్ళు చేసుకోగలిగారు. అది యథార్థమైన శ్రవణం అంటే. సో పదాలు విన్నట్టు కాదు, పదాలు వినకూడదు అసలు. పదాలు అలాగా చెవిన పడతాయి, అర్థం వెంటనే మనసులో ప్రకాశిస్తుంది. దట్ హ్యాపెన్స్ ఆటోమేటికల్లీ. బట్ యు రిలేట్ విత్ ద ట్రూత్ ఓన్లీ. ఆ రకంగా శ్రవణం చేయాల్సి ఉంటుంది. అలా శ్రవణం చేయాలంటే భక్తి శ్రద్ధ కావాలి. మనిషి మీద కాదు, శాస్త్రం మీద. శాస్త్రం మీద భక్తి శ్రద్ధలు చాలా అవసరం. తర్వాత కొంతకాలం శ్రవణం కూడా చేసి ఉండాలి. అది అలవాటు అవుతుంది. ఆ ట్రైనింగ్, మనస్సుకి ఆ ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది.
సో అధ్యత శంకరుని వాక్యాలు కూడా అత్యంత పరోక్షమైనప్పటికీ జ్ఞానం చేతనం దాన్ని ప్రత్యక్షమా అన్నట్టుగా ఆ తత్వాన్ని శృతి మనకి అందజేయడానికి సిద్ధపడుతుంది దృష్టాంతము. అదే యథా సుదీప్తాత్ పావకాత్ విస్ఫులింగా. సో ఆ విధంగా ఆ దృష్టాంతం చాలా గొప్ప దృష్టాంతం. అసలు దృష్టాంతంలోకి నేను రాలేదు, అగ్నితోటి జ్ఞానాన్ని పోల్చి ఈ మాటలు చెప్పాను. అసలు దృష్టాంతము చెప్పి ఈ జగత్తుకి ఈశ్వరునికి ఉండే సంబంధాన్ని చాలా దృఢంగా ప్రతిపాదించేటువంటి శ్లోకాన్ని తరువాత నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.